అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనం నేను చదివి వినిపిస్తాను. మనసు పెట్టి వినండి. దేవుని యొడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. ఆయన అంటున్నారు, దేవుని యొడల ధనవంతుడు కానివాడు ఇలాగే ఉంటాడు అని అంటున్నాడు. అసలు దేవుని యొడల ధనవంతుడు అంటే ఏంటి? అంటే దేవుని యొడల పేదవాళ్ళు కూడా ఉంటారా? మనకు తెలిసింది ఏంటంటే ధనవంతులు పేదవాళ్ళు ఇంతే తెలుసు కదా. కానీ యేసయ్య మరొక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ధనవంతులు అంటే చాలా డబ్బున్న వాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు. పేదవాళ్ళు అంటే సొంత ఇల్లు కూడా లేకుండా పెద్దగా ఆస్తులేమి లేని వాళ్ళు పేదోళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసయ్య అంటున్నారు దేవుని యొడల ధనవంతుడు అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొడల పేదవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుని యొడల ధనవంతుడు అంటే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవాడు అని అర్థం. దేవుని ఎక్కువ ప్రేమించేవాళ్ళు. ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి? దేవుడు అంటే మాకు చాలా ప్రేమ అని సొలు కబుర్లు చెప్పి మాటలతో కడుపు నింపరు, మాటలకే పరిమితం కారు. చాలామంది చూడండి, దేవుడు అంటే చాలా ప్రేమ అంటారు, దేవుని కొరకు ఏమీ చేయరు. మా పాస్టర్ గారు అంటే మాకు చాలా ప్రేమ అంటారు, పాస్టర్ గారికి దేవుని సేవలో అస్సలు సహకరించరు. నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమను క్రియలలో కనపరచాలి. అర్థమవుతుందా మీకు? దేవుని పట్లైనా మనుషుల పట్లైనా ప్రేమ తనను తాను వ్యక్తం చేసుకుంటుంది, మాటలతో మిగిలిపోదు. మీరు సొల్లు కబుర్లు 100 చెప్పి లొడలొడ వాగి, పాస్టర్ గారు మీరు అంత మంచి పాస్టర్, ఇంత మంచి పాస్టర్, మీరంటే మాకు ఇంత ప్రేమ అంత ప్రేమ అని, దేవుడు అంటే అంత ప్రేమ అని చెప్పి అటు దేవుని కొరకు ఏం చేయకుండా, అంత గొప్ప దైవజనుడికి ఏమీ సహకరించకుండా మరి మీరు ఏం చేశారు అని అంటే ఉట్టి సొల్లు కబుర్లు చెప్తున్నారన్నమాట. మాటలతో మిగిలిపోతున్నారు, మాటలకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ దేవుని యొడల పేదవాళ్ళు. ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు వాళ్ళకి చాలా ఉంటాయి, చాలా డబ్బు ఉంటుంది. కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రం వీళ్ళకి మనస్సు రాదు. ఎందుకని? వీళ్ళు ఈ లోక సంబంధమైన ధనవంతులే కానీ దేవుని విషయానికి మాత్రం వీళ్ళు ధనవంతులు కాదు. దేవుని విషయానికి వచ్చేసరికి వీళ్ళకంటే బిచ్చగాళ్ళు, వీళ్ళకంటే పేదోళ్ళు ఇంకెవరు ఉండరు. అర్థమవుతుందా? చాలా ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, సంపాదన ఉంది. దేవుని యొడల ధనవంతులు కాని వాళ్ళు ఎంత సంపాదించినా ఆ సంపాదన మొత్తం సరదాలకి, షికార్లకి, విందులకి, వినోదాలకి, స్నేహితులకి, బంధువుల కొరకు ఖర్చు పెడతారు. అర్థమవుతుందండి? మరి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రం వాళ్ళకి మనస్సు రాదు. అక్కడ మాత్రం పిసినాసితనంగా పొదుపు చేస్తారు. ఎంత దారుణం ఇది! పొదుపు చేయడం తప్పు కాదండి, కానీ దేవుని దగ్గర మాత్రమే పొదుపు చేసి బంధువులకి, స్నేహితులకి, ఏమండి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరి ముందు వీళ్ళ తోపుతనాన్ని చూపించుకోవడానికి, వీళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి, అందరి ముందు వీళ్ళ గొప్ప వ్యక్తులలాగా కీర్తించబడాలని వీళ్ళ కీర్తి కొరకు, వీళ్ళ సరదా కొరకు, వీళ్ళ వినోదం కొరకు డబ్బులు పారేస్తారు తప్ప ఖరీదైన బట్టలకు పారేస్తారు, భోజనాలకు పారేస్తారు, ఫోటోలకి, వీడియోలకి, అన్నిటికీ డబ్బు వస్తుంది. కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రం పిసినాసితనంగా, పొదుపుగా అసలు మనసు రాదు. ముఖమంతా మార్చేసి, ఒకవేళ ఆ విషయం మనం అడిగామనుకోండి, అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు కానీ దేవుని విషయం వచ్చేసరికి ఎందుకు ఇంత పొదుపు, ఇంత పిసినాస్థానం ఏంటి అన్నాం అనుకోండి, మాకే చాలా అప్పులు ఉన్నాయి, మాకే చాలా అవసరాలు ఉన్నాయి. అవునా? అన్ని అవసరాలు ఉన్నప్పుడు, అన్నప్పులు ఉన్నప్పుడు మరి లోక సంబంధమైన భోజనాలకి, విందులకి, వినోదాలకి, ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎలా ఖర్చు పెడుతున్నారంటే మనసంతా వాటి మీద ఉంది కనుక వాటి కొరకు ఖర్చు పెడతారు. దేవుని మీద మనస్సు లేదు, దేవుని మీద ప్రేమ లేదు కనుక దేవుని కొరకు ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేయరు. ఖర్చు పెట్టడం అనగానే ఇక్కడ డబ్బు మాత్రమే కాదండి, సమయం డబ్బు కంటే విలువైంది. దేవుడు అంటే ప్రేమ ఉన్నవాడు దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయిస్తాడు. వారానికి ఒకరోజు. ప్రతి వారం చర్చికి రాలేని వాళ్ళు కనీసం వారం విడిచి వారం, లేదా నెలకి ఒకసారి
మరీ దరిద్రుడు అనుకుంటే కూడా సంవత్సరానికి ఒక్కరోజైనా చర్చికి వస్తాడు కదా. క్రిస్మస్ పండగ కానీ, జనవరి 1కి కానీ, ఈస్టర్ పండగ కానీ, కనీసం పండగలకు ఒకసారి చర్చికి వచ్చినా సంవత్సరానికి 3 సార్లు అయినా వస్తారు కదండి. సంవత్సరానికి 3 సార్లు, జనవరి 1, ఈస్టర్ పండగ, క్రిస్మస్ పండగ. ఈ పండగలకి కూడా సంఘ ఆరాధనకి సంఘస్థులందరితో కలిసి, పరిశుద్ధులతో కలిసి, సంఘ కాపరితో కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి రాలేని మనుషులను ఏమనుకోవాలి చెప్పండి? దేవుని యొడల వారు ప్రేమ లేనివారు. దీని గురించి చేసే అంటున్నారు, దేవుని యొడల ధనవంతుడు కానివాడు వాడి పరిస్థితి అలాగుననే ఉండును అంటున్నాడు. చూసారా? దేవుని యొడల ధనవంతుడు అంటే దేవుని యొడల ప్రేమ కలిగిన వాడు అని అర్థం. ప్రేమ ఉన్నవాడు అంటే ప్రేమ క్రియల్లో వ్యక్తం చేస్తారు కదా. సమయాన్ని ఖర్చు పెడతారు, డబ్బు ఖర్చు పెడతారు, లోబడతారు, వాక్యాన్ని జరిగిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుని కొరకు సమయం లేదు, చాలా బిజీ అండి మేము, డబ్బులు లేవండి, అప్పులు ఉన్నాయండి, మాకే చాలట్లేదండి, మేమే తినట్లేదండి అని చెబుతూ సంవత్సరం అంతా అంత బిజీగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంటుంది మనుషులకి కదా. జబ్బులు పడితే చాలా బిజీగా ఉన్నామండి, కుదరట్లేదండి, అందుకే చర్చికి రావట్లేదండి అన్నట్టే చాలా బిజీగా ఉన్నామండి, అందుకే మేము ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళట్లేదండి అని అనగలమా చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, బంధువులు స్నేహితులు పెళ్ళులకి చావులకి మంచికి చెడుకి ఆహ్వానిస్తే ఊపుకుంటూ తిరగడానికి టైం ఉంటుంది. ఊరు మీద పడి ఊర్లో తిరగడానికి, ఊరు దాటి జిల్లాలు దాటి తిరగడానికి టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, డబ్బు ఉంటుంది. దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రమే టైం దొరకట్లేదా? దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రమే డబ్బు లేదా? అక్కడే పొదుపా? ఏంటి సంగతి అంటే టైం లేకపోవటం కాదు, డబ్బు లేకపోవటం కాదు, దేవుని మీద ప్రేమ లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు, అసలు దేవుని మీద మనస్సు లేదు. అర్థమవుతుంది మీకు? సంవత్సరం అంతా చర్చికి రాని భక్తిహీనులు కూడా డిసెంబర్ 31 నైట్ కానీ, జనవరి 1వ తారీఖున ఆరాధనకు కానీ వస్తారు చాలామంది. భక్తి ఎలాగో లేదు దేవుడు అంటే, కానీ స్వార్థంతోనైనా వస్తారు. సంవత్సరంలో మొదటి రోజు దేవుని సన్నిధికి వస్తే సంవత్సరం అంతా మనకు కలిసి వచ్చేస్తుంది అనే ఒక స్వార్థంతో, ఒక గుడ్డి భక్తితో వస్తారు చాలామంది. సంవత్సరంలో మొదటి రోజు దేవుని సన్నిధిలో గడిపితే సంవత్సరం అంతా బాగుంటుందనే కొంతమంది ఫీలింగ్. అది నిజం కాదు, కానీ అలాంటి ఫీలింగ్తోనైనా జనవరి 1 రోజు దేవుని సన్నిధికి వస్తారు. సంవత్సరంలో మొదటి రోజు కూడా దేవుని ఆరాధించడానికి ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ ప్రియారిటీ ఇవ్వట్లేదంటే సమయాన్ని కేటాయించడానికి టైం అయితే లేక కాదండి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంట్లో బంధువులతో కలిసి, స్నేహితులతో కలిసి, కుటుంబీకులతో కలిసి వండుకొని తింటుంటారు. సంవత్సరం అంతా తింటున్నాం, సంవత్సరంలో మొదటి రోజు, ఆ రోజు కూడా మళ్ళీ తిండికేనా? ఆ రోజు మీ టైము తినడానికి, వండుకోవడానికి, ఆ రోజు మీ డబ్బు మళ్ళీ వండుకోవడానికి, తినడానికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొడల ధనవంతులు అంటే ఈ లోక సంబంధంగా వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, పెద్దగా సంపాదన లేదు, సొంతిరు లేదు, అప్పులు ఉన్నాయి, ఇవాళ పని ఉంది, రేపు పని ఉంటుందో లేదో తెలియదు, అయినా కూడా దేవుడంటే చాలా ప్రేమ ఉంది కదా. ఆ ప్రేమతో ఫస్ట్ ప్లేస్ దేవునికి, నా దేవుని కొరకు ఏదో చేయాలని ఆరాటం, నా దేవుని కొరకు నా ప్రాణం కూడా ఇస్తా అని తెగించిన వ్యక్తులకు ఇక సమయం, డబ్బు తీయకుండా ఉండగలరా చెప్పండి? ప్రాణం కంటే ఖరీదైంది ఏముంది కదా. అలా ఎంతోమంది ఈ పరిచర్యలో చాలా పేదవాళ్ళు, లోక సంబంధంగా వాళ్ళు పేదవాళ్ళే, కానీ దేవుని విషయంలో వాళ్ళు ధనవంతులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా పేదవాళ్ళు అని ఎందుకు అంటున్నానంటే, ఒక సహోదరుడు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, చాలా కష్టపడతాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. మరొక సహోదరి కూలి పనులకు వెళ్తుంటుంది, ఒక అతను తాపీ మేస్త్రి, ఇంకెవరో గేదెలు కాసుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా పేదవాళ్ళు కూలి పనులకు వెళ్తూ కాయ కష్టాన్ని, అంటే శరీర కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించుకుంటూ బ్రతుకుతున్న వీళ్ళు సంవత్సరంలో ఎప్పుడు ఎక్కడ స్వార్థ ప్రకటన కన్నా ముందు వస్తారు. పని పాటలు లేక కాదు, బోరుడంత ఖాళీ ఉండి కాదు, ఎంత బిజీగా ఉన్నా, వాళ్ళకి ఎన్ని పనులున్నా
అనేక పనుల మధ్యలో సమయాన్ని కేటాయిస్తున్నారు, టైంని తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే మనకి ఎవరు ముఖ్యం అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళని ఇళ్ళకి పిలుస్తాం, వాళ్ళ కొరకు డబ్బు ఖర్చు పెడతాం, వాళ్ళ కొరకు టైం కూడా స్పెండ్ చేస్తాం కదా. దేవుని కొరకు టైం లేదండి, బిజీగా ఉన్నామండి, ఓపిక లేదండి, కుదరట్లేదండి అంటే ఊరి మీద పడి బంధువులకి, స్నేహితులకి, కుటుంబీకులకి తిరగడానికి మాత్రం ఓపిక వస్తుంది, టైం వస్తుంది. అక్కడ మాత్రం డబ్బు ఖర్చు పెడుతున్నారంటే అర్థం ఏంటంటే మీకు లోక సంబంధమైన బంధాల పట్ల, స్నేహితుల పట్ల, కుటుంబీకుల పట్ల, విందులు వినోదాల పట్ల, ఎంటర్టైన్మెంట్ పట్ల, ఫన్ పట్ల ఉన్న మనస్సు, ప్రేమ దేవుని మీద అసలు లేదు. కాబట్టి దేవుని విషయాలలో చాలామంది మాటలకే పరిమితం అయిపోతూ ఉంటారు. మాటలతోనే దేవుని ప్రేమిస్తారు. వెనక్కి తిరిగి చూస్తే గత 10 సంవత్సరాలలో లేదా 5 సంవత్సరాలలో వాళ్ళ మాటలు తప్ప ఇంకేం కనిపించవు మనకి. సొల్లు కబుర్లు తప్ప ఏం కనపడవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ తనను తాను వ్యక్తం చేసుకుంటుంది, మాటలతో మిగిలిపోతూ. మనం ఎవరినైనా ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే మన ప్రేమను వ్యక్తం చేస్తాం. ప్రేమిస్తున్న వ్యక్తి కొరకు సమయాన్ని కేటాయిస్తాం. మనం ప్రేమిస్తున్న వారి కొరకు విలువైన కాలాన్ని, విలువైన ధనాన్ని ఖర్చు చేస్తాం కదా. దేవుని ప్రేమించినప్పుడు దేవుని కొరకు ఆటోమేటిక్గా మన టైం స్పెండ్ చేస్తాం, మన డబ్బు ఖర్చు చేస్తాం కదా. కనుక మాటలతో ఎవరైనా పరిమితం అయిపోతున్నారంటే వాళ్ళ కాలాన్ని, వాళ్ళ ధనాన్ని, లోక సంబంధమైన వాటన్నిటి కొరకు ధారాళంగా నీళ్ళలాగా పారబోస్తున్నారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి పిసినాసితనంగా, పొదుపుగా, ఆచితూచి దేవుని సేవలో డబ్బులు ఇవ్వడానికి డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. అనవసరంగా ఇచ్చాం, ఎక్కువ ఇచ్చేసాం అని కుమిలిపోయి స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచేసి వంటలకి, సెలబ్రేషన్స్కి మాత్రం వేలకు వేలు మట్టిలో పోస్తున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళు దేవుని యొడల ధనవంతుల, పేదవాళ్ళ. ఈ వాక్యం వింటున్న మీరు ఎలాంటి వాళ్ళు? మీ మనస్తత్వం ఎలా ఉంది? యేసయ్య కనుక మిమ్మల్ని చూస్తే మీకు ఎలాంటి బిరుదిస్తాడు? మీరు దేవుని యొడల ధనవంతుల, దేవుని యొడల పేదవాళ్ళ? దేవుడు అంటే ప్రేమ ఉంటేనేమో మన మనస్సు దేవుని మీద ఉంటుంది, దేవుని కార్యాల మీద ఉంటుంది, దేవుని సేవలో సహకరించాలని అనిపిస్తుంది. సో జ్ఞాపకం పెట్టుకోండి, ఒకప్పుడు మీరు పేదవాళ్ళు, మీకే తినడానికి లేదు కనుక ఆ రోజు మీరు దేవుని సేవ కొరకు డబ్బు ఖర్చు చేయలేకపోయారంటే ఒక అర్థం ఉంది. ఒకప్పుడు పేదవారిగా ఉండి ఈరోజు కాస్త కడుపు నిండా తినగలిగినంత పరిస్థితులు బాగుంటే దేవుడు మీ పరిస్థితి మార్చినప్పుడు, మీ సంపాదన పెరిగినప్పుడు, మీ హోదా పెరిగినప్పుడు, మీ స్థాయి పెరిగినప్పుడు, మీ హోదాను, మీ స్థాయిని, మీ సంపాదనను, మీ సమయాన్ని దేవుని కొరకు తప్ప అన్నిటికీ వాడుతున్నారు అనుకోండి, మీరు ముమ్మాటికి ఖచ్చితంగా 100% భక్తిహీనులే. అసలు సిసలైన భక్తిహీనులు మీరే అవుతారు. అన్నిటికీ టైం ఉందా? దేవునికి తప్ప అన్నిటికీ డబ్బులు ఖర్చు పెడతారా? దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం అప్పుడే పొదుపు, అక్కడే పిసినాస్తాను. ఏమండి, అరే మాకు తట్టనే లేదు బ్రదర్. ఎందుకు తట్టుతుంది? దేవుడు అంటే ప్రేమ ఏడుస్తే కదా. దేవుని మీద మనస్సు ఉంటే ఏదో చేయాలి దేవుని కొరకనే ఆరాటం కూలి పనులు చేసుకున్న వాళ్ళకు ఉంది, తాపి పనులకు వెళ్తున్న వాళ్ళకు ఉంది, లారీ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ లోక సంబంధంగా పేదవాళ్ళే అయినా ఆ పేదరికంలో నుంచి ఎవరు వాళ్ళని బలవంత పెట్టకపోయినా, వాళ్ళని బ్రతిలాడకపోయినా, భయపెట్టకపోయినా దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి వాళ్ళని ప్రేరేపిస్తుంది, వాళ్ళ శక్తికి మించి. అంతటితో ఆగిపోరండి. బీదల కొరకు, అనాథల కొరకు, దిక్కులేని వారి కొరకు కూడా ఎంతోమంది ఈ పరిచర్యలో పేదవాళ్ళు ప్రతి నెల నమ్మకంగా క్రమం తప్పకుండా ఒకవైపు దశభాగం తీసి తెచ్చిస్తుంటారు. అన్నయ్య ఇది దేవుని డబ్బు, దేవుని సేవకుడిగా మీరు స్వీకరించండి అని ఇస్తుంటారు. మరొక వైపు బీదల పేరు మీద, అనాథల పేరు మీద, దిక్కులేని వారి పేరు మీద డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఎక్కడిది ఇంత డబ్బు అంటే డబ్బు ఎక్కువై కాదండి, దేవుని మీద ప్రేమ ఎక్కువై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయము 21వ వచనంలో ఇంతాక మనం చదువుకున్న లేఖన భాగం మళ్ళీ చదువుతున్నా. యేసయ్య పలికిన మాటలు ఇవి. దేవుని యొడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. యేసయ్య అంటున్నాడు, వాడు అలా ఎందుకున్నాడంటే
వాడి బుద్ధి ఎందుకు ఇలా ఉందంటే, వీడు ఎందుకు ఇలాగే ఉంటున్నాడు అని అంటే, వాడు దేవుని యొడల ధనవంతుడు కాదు. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని చూసి యేసయ్య అంటున్నాడు, వాడు దేవుని యొడల ధనవంతుడు కాదు, అందుకే వాడు బ్రతకాల తగలడింది. ఎలా తగలడింది? వాడు బాగా సంపాదించాడంట, చాలా దాచాడంట, చాలా వెనకేశాడంట, తనకు తాను చెప్పుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరముల వరకు నువ్వు తిన్నా తరగనంత ఆస్తి సమకూర్చాడు. వాడు రాత్రింబవలు ప్రయాసపడ్డాడు, వాడి కష్టంతోనే వాడే సంపాదించాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను సంపాదించాను కాబట్టి నేనే తింటా, నా కొరకు నేనే ఖర్చు పెట్టుకుంటా, నా సరదా కొరకు, నా వినోదం కొరకు, నా విందుల కొరకు. మరి దేవుని కొరకు అంటే నేను ఖర్చు పెట్టను, బీదల కొరకు అంటే నేను ఖర్చు పెట్టను. నా ప్రాణమా నువ్వే తిను, నువ్వే తాగు, నువ్వే సుఖించు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక భక్తిహీనుడిని చూపించి అంటున్నాడు, వీడు దేవుని యొడల ధనవంతుడు కాదు కనుక వీడికి ఎంత డబ్బున్నా ఆ డబ్బుని వీడు అన్నిటికీ ఖర్చు పెడతాడు, కానీ దేవుని కొరకు మాత్రం తీయడు అని అంటున్నాడు. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి, మన తరం వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఈ తరంలో ఎంతోమంది అండి, ఎంతోమంది, ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో దేవుడు అంటే ప్రేమ లేని ధనవంతుల కంటే, అర్థమవుతుందా, చాలా డబ్బు ఉంది కానీ వాళ్ళకి భక్తి లేదు. ఎందుకు అలాంటి వ్యక్తులు దేవునికి పనికిరారు, బీదలకు ఉపయోగపడరు. దేవుడు అంటే ప్రేమ, భక్తి, విధేయత, ఆరాటం, తృష్ణ, దాహం ఉంటుంది చూసారా. వాళ్ళు వాళ్ళ పేదరికములో కూడా, తమ లేని స్థితిలో కూడా శక్తి కొలది కాదు, శక్తికి మించి దేవుని కొరకు, సమాజం కొరకు ఉపయోగపడుతుంటారు. వీళ్ళే ఉపయోగపడేది, వీళ్ళ వల్లనే దేవునికి మహిమ కలుగుతుంది, వీళ్ళ వల్లనే దేవుని సేవకులకు సహకారం అందుతుంటుంది. ఇలా దేవుడు అంటే ప్రేమ ఉన్న ఎంతోమంది వాళ్ళ లేమిలో నుంచి, వాళ్ళ పేదరికములో నుంచి వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు వల్లే ఈరోజు నేను మీకు వీడియో అందించగలుగుతున్నా. ఆడియో రికార్డ్ అవుతుంది, అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో సందేశాలు, మంచి మంచి పాటలన్నీ మళ్ళీ రికార్డ్ అయ్యాక ఎడిటింగ్ చేయడానికి ఒక ఖరీదైన ల్యాప్టాప్, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు, 1,60,000 వర్తుండే ల్యాప్టాప్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ల్యాప్టాప్? చాలామంది ధనవంతులు తమ ధన సమృద్ధిలో నుంచి తీసిన డబ్బు వల్ల కాదు. స్థిరమైన వ్యాపారం లేకపోయినా, ఇవాళ పని ఉంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఏమండి, సొంత ఇల్లు లేదు, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి, అలాంటి స్థితిలో ఉన్న ఒక కుటుంబం 1,00,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి, బ్రదర్ దేవుని సేవ కొరకు ల్యాప్టాప్ వాడనని తీస్తారని నేను అనుకుంటానా, మీరు అనుకుంటారా చెప్పండి? వాళ్ళకే చాలా అవసరాలు ఉన్నాయి, వాళ్ళకే చాలా అప్పులు ఉన్నాయి. ఓకే, సంపాదించుకుంటున్నారు, కానీ మరి వాళ్ళ అప్పులాలు కట్టుకోవాలి కదా, వాళ్ళు బతకాలి కదా. కరోనా టైంలో సడన్గా అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి, స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. సో రేపు ఎలా ఉంటుందో మళ్ళీ తెలియదు కదండి. ఇలాంటి స్థితిలో అస్థిరమైన ఆర్థిక వనరులు ఉన్న ఒక కుటుంబం ఇంత ఖర్చు పెడతారు దేవుని సేవ కొరకని మనం అనుకోం కదా. కానీ ప్రేమ ఉన్న వాళ్ళు లోక సంబంధంగా, ఆర్థికంగా బలహీనులైనా దేవుని పట్ల వాళ్ళు కలుగున్న ఈ ప్రేమను బట్టి, భక్తిని బట్టి, సమర్పణను బట్టి ప్రాణమే ఇస్తాను దేవుని కొరకు అనుకున్న వాళ్ళకి డబ్బు ఒక లెక్క. మరొక వైపు చాలామంది ఆర్థికంగా స్థిరపడ్డ ధనవంతులు అనబడ్డ వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళ సాక్ష్యాలే మళ్ళీ వాళ్ళే అంటుంటారు, మంచి పాస్టర్ గారిని దేవుడు మాకు ఇచ్చాడు, చాలా గొప్ప పాస్టరు, మంచి చర్చు, మంచి పరిచర్య, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు ఎంత మేలు చేశాడో మాకు. దేవుడు ఎప్పుడు గొప్ప దేవుడే, పాస్టర్ గారు కూడా ఎప్పుడు మంచి పాస్టరే. మంచితనం లేనిది ఎవరికి, ప్రేమ లేనిది ఎవరికంటే మాటలతో మిగిలిపోయే వాళ్ళకి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీరేం చేస్తారు? ఒకప్పుడు మీకు డబ్బు లేదు, ఇప్పుడు చేతి నిండా డబ్బు దేవుడు మీకు ఇస్తే మీరేం చేస్తారు? భక్తిహీనుడైతే ఏం చేస్తాడో తెలుసా? డబ్బు లేనప్పుడేమో నా దగ్గర లేదు కదా అని ఇవ్వలేడు దేవుని సేవ కొరకు. దేవుడు చేతి నిండా డబ్బు ఇస్తే అప్పుడు కూడా ఇవ్వడు. ఎందుకని? వాడికి దేవుడు అంటే ప్రేమ, భక్తి లేదు కాబట్టి. భక్తిహీనుడికి చేతి నిండా డబ్బు ఉంటే వాడు ఆ డబ్బుని భక్తిహీనమైన కార్యక్రమాలకి ఖర్చు పెడతాడు. దేవుని మహిమపరచడానికి మాత్రం వాడికి మనసు రాదు. ఒక టెర్రరిస్ట్కి డబ్బు ఇస్తే ఏం చేస్తాడండి? ఇంకో 10 బాంబులు తయారు చేస్తాడు కదా, ఇంకో 10 గన్లు కొంటాడు.
భక్తుడికి డబ్బు వస్తే ఏం చేస్తాడు? ఆత్మల రక్షణ కొరకు, స్వార్థ పని కొరకు, దేవుని మహిమపరచడానికి, అనాథల కొరకు, బేదల కొరకు ఖర్చు పెడతాడు. సూటిగా అడుగుతున్నాను, మీకు దేవుడు డబ్బు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఎక్కువ డబ్బుని దేనికి వాడతారు? లోక సంబంధమైన వాటికి ఎక్కువ డబ్బు పారేసి, ఏమండి, బంధువులు ఎలాగ తిరగడానికి, స్నేహితులు ఎలాగ తిరగడానికి, అందరిని మీ ఇంటికి పిలిచి మేపడానికి, అందరూ పిలిస్తే వెళ్ళి మీరు తినడానికి, లోక సంబంధమైన వాటి అన్నిటికీ మీ సమయాన్ని, డబ్బుని ఖర్చు పెట్టి దేవుని దగ్గర మాత్రం మీరు టైం లేదంటున్నారంటే, డబ్బు లేదంటున్నారంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి మీరు ఎలాంటి వాళ్ళో, మీ మానసిక స్థితి ఎలా ఉందో, మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో. ఓకే, మరి ఇంత భక్తిహీనంగా ఉంటే మనుషుల అంతం ఎలా ఉండబోతుందో కూడా యేసే అంటున్నాడు. ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో 21వ వచనం నేను చదివి వినిపించాను మీకు. దానికంటే ముందున్న వచనాలు కూడా ఒక 10 వచనాలు మీరు చదవండి. యేసే అంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. వెర్రివాడా, అన్నీ దాచుకున్నావు, అన్నీ సమకూర్చుకున్నవన్నీ మళ్ళీ నువ్వే తిని త్రాగి సుఖించాలనుకుంటున్నావు. దేవుని ఖర్చు పెట్టే ఉద్దేశం వాడికి లేదు, బేదలకు ఖర్చు పెట్టే ఉద్దేశం వాడికి లేదు. నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. యేసే అంటున్నాడు, ఒరే పిచ్చోడా, వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణము తీయగోరితే నీ సంపాదన ఎవరిదగును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దాయగలము కానీ అనుభవించాలంటే దేవుని దయ కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. ఒకడు సమకూరుస్తాడు కానీ దాన్ని అనుభవించకుండానే రోగాలమయంగా, ఏమంటే రోగాలతో శరీరం అంతా నిండిపోయింది అనుకోండి, నువ్వు అంత దాచి ఉపయోగం ఏంటి చెప్పండి? ఒకడు పిసినాస్థానంతో తినకుండా ఏళ్ల తరబడి దాచి 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 తీరవాడు తిందాం అనుకున్నప్పుడు నువ్వు అది తింటే చేస్తావు, ఇది తింటే చేస్తావు అని చెప్పి 100 రోగాలు వచ్చినాయి అనుకోండి, ఇక వాడు దాచింది ఎవరి కోసం చెప్పండి? కొందరేమో అన్నీ ఉంటాయి కానీ తినలేరు, కొందరికి మనశ్శాంతి ఉండదు, కొందరికి ఏక మనస్సు ఉండదు, కొందరికి ఆరోగ్యం ఉండదు, కొందరేమో అల్పాయుష్తో చనిపోతారు, త్వరగా చనిపోతారు, వారి కాలానికి ముందే చనిపోతారు. సో సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ భక్తులు భక్తిహీనులు వారి సంపాదనను ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది మనకి స్పష్టంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియజేస్తుంది. సో ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, ఒక వ్యక్తి గురించి చెప్పాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకోగానే అయిపోతుందా? సుఖంగా తినాలి త్రాగాలి అంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదంటున్నాడు యేసయ్య. అంటే డబ్బు పెరిగితే సుఖం పెరగదు. కలిమి విస్తరించుట, కలిమి అంటే ఏంటి? ఆస్తి, డబ్బు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. ఒకడు ఆస్తి పెరిగినంత మాత్రాన వాడి ఆరోగ్యం పెరగదని అర్థం. ఒకడు ఆస్తి పెరిగినంత మాత్రాన వాడికి మనశ్శాంతి పెరగదు. సంపాదన పెరగగానే గౌరవం పెరగదు. కొంతమంది అనుకుంటారు, నా డబ్బు నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించా కాబట్టి నేను పారేస్తా. ఖరీదైన బట్టలు వేసుకొని, సెంట్లు కొట్టుకొని, మేకప్ వేసుకొని గౌరవం పెరిగిపోతుందని అనుకుంటారు. కానీ బైబిల్ అంటుంది, ఆయనే ఒకని హెచ్చించువాడు, ఒకని తగ్గించువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మనల్ని అవమానాలకు అప్పచెప్పాడు అనుకోండి, మనం ఎన్ని ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఎన్ని సెంట్లు కొట్టుకున్నా, మేకప్కి ఎన్ని వేలు తగలేసినా, ఎచ్చులకి ఫోజులకి అందరూ ముందు తోపుల్లా బిల్డప్ ఇవ్వడానికి, అందరూ గౌరవించాలని చెప్పి, అందరూ గొప్పవాళ్ళు అనుకోవాలని మనం ఎన్ని వేలు తగలేసినా మనకి ఇంట బయట అవమానాలే మిగులుతాయి. గౌరవం అనేది, గుర్తింపు అనేది, హెచ్చింపు అనేది దేవుని నుండి రావాలి. ఆయన ఒకటి హెచ్చిస్తాడు, ఒకటి తగ్గిస్తాడు. సో గౌరవ మర్యాదలు, దేవుడిచ్చే బహుమానాలు అవి భక్తిహీనులకు అందవు. అందరి ద్రాక్షగానే మిగిలిపోతాయి. నా చైల్డ్హుడ్లో నేను చూసినవి, నేను ఫేస్ చేసినవి, నేను నేర్చుకున్నవి కొన్ని మీతో పంచుకుంటా. మొదటిది మా ఇంటి విషయమే. ఏంటంటే, వేరు కారణాలను బట్టి మా నాన్నగారు వ్యాపారాల్లో దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయారు. కాబట్టి సైడ్ ఇన్కమ్ అలా ఉంటుందని చెప్పి పందెం కోళ్ళు పెంచేవాళ్ళు. అలా మా అమ్మ నాన్న నేను అందరం కష్టపడి రాత్రింబవళ్ళు ప్రయాసపడి, మా నాన్నగారు వేరే పనులు కూడా చేసుకుంటూ ఇక్కడ ఇంట్లో కోళ్ళు కూడా పెంచేవాళ్ళు. అలా ఒక పందెం పుంజు అమ్మితే చాలా డబ్బు వచ్చేది. నాటు కోడిగుడ్లు అమ్మేవాళ్ళం. కోళ్ళు, బాతులు, కుందేళ్ళు ఇలా చాలా ఉండేయండి.
అయితే ఆ పందెం పుంజుల్లో అన్నిటికంటే భారీగా పెరిగిన పందెం పుంజుని తీసుకొని పాస్టర్ గారికి ఇచ్చిరా నాన్న అని మా అమ్మగారు పంపేవాళ్ళు. మా నాన్నగారు వాటి కాలు కట్టేసి బొట్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. నాన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు. అప్పుడు మా పాస్టర్ గారు ఎవరంటే మా సంఘ కాపరి పాస్టర్ డిబి అబ్రహాం గారు, నవజీవన సహవాసం అధ్యక్షులు ఆయన. సో అన్ని కోళ్ళల్లో బలంగా, ఏపుగా, దిట్టంగా ఎదిగిన ఒక పందెం పుంజుని మాత్రమే నా తల్లిదండ్రులు దేవుని సేవకుడికి ఇచ్చిరమ్మని, ఇది దేవునికి నాన్న పాస్టర్ గారికి ఇచ్చిరని పంపేవాళ్ళు. నాకేమో చాలా బాధేసేది. అప్పుడు 12 ఏళ్ల వయసు ఉండేది నాకు. బ్రతిలాడేవాడిని మా అమ్మ నాన్నని, మమ్మీ ఇంత బలంగా ఎదిగిన పుంజు కోసుకుంటే ఎంత మాంసం వస్తుంది మనం తినడానికి, అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, ఇది ఎందుకు ఇవ్వాలి దేవునికి చెప్పు, మన దగ్గర ఉన్న వాటన్నింటిలోకి వెళ్ళి ఇదే బెస్ట్ కదా, ఇదే బాగా బలంగా ఉంది కదా, ఎక్కువ మాంసం ఎక్కువ కండబట్టింది కదా, దీన్ని ఇవ్వడానికి నాకు మనసు రావట్లేదు మమ్మీ, ప్లీజ్ డాడీ అని బ్రతిలాడేవాడిని. అన్నిట్లోకి వెళ్ళా ఆ పుంజు పిల్ల ఒకటి పొట్టిగా ఉంది, అది పెద్దగా ఎదగలేదు, అది ఎవడు కొనడు, కొన్న పెద్ద రేటు రాదు, కోసుకుందామన్నా మాంసం రాదు, అది ఎలాగో మనకి ఉపయోగపడదు కదా, కాబట్టి దాన్ని ఇచ్చేద్దాం తీసుకెళ్ళి, అది విత్తనాలు తీయటప్పుడు పనికిరాదు, దానికి పుట్టే పిల్లలని మళ్ళీ పొట్టు పుంజులు వస్తాయని, కాబట్టి అది ఇచ్చేద్దాం పాస్టర్ గారికి, దేవుని పేరు మీద అది ఇచ్చేద్దాం అంటే నా తల్లిదండ్రులు నన్ను గద్దించేవాళ్ళు. బైబిల్లో నుంచి కొన్ని లేఖన భాగాలు చదివి నాకు వినిపించారు. ఉట్టికి గద్దిస్తే ప్రయోజనం ఏంటి, నాకు అర్థం కాదు కదా, నాకు తెలియదు కనుక వాళ్ళు నాకు తెలియజేశారు, నన్ను ఎడ్యుకేట్ చేశారు, నాలో అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఎంతమంది ఈరోజు ఇలా ఉంటున్నారు చెప్పండి, తెలియని వాళ్ళు తెలియక తప్పు చేస్తే, తెలిసిన వాడు తెలిసి తప్పు చేస్తే వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? ఇంకా అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో తెలియక చాలామంది వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటారు. కానీ చాలామంది దేవుని వాక్యం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి దేవుడు ఏం చెప్పాడో కూడా తెలిసి ఉండి కూడా బుద్ధిపూర్వకంగా మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తుంటారు. వీళ్ళు కాదా అసలైన భక్తిహీనులు చెప్పండి? కానీ నా తల్లిదండ్రులు అలాంటి తప్పు చేయలే, నన్ను తిట్టారు, గద్దించారు. కానీ ఎందుకు నేను చేస్తున్న తప్పు, ఎందుకు దేవునికి ఇచ్చేటప్పుడు బెస్ట్ ఇవ్వాలో నాకు అర్థమయ్యేలాగా లేఖనాలు చూపించి అర్థమయ్యేలా చెప్పారు. అదేంటంటే చూడండి, నేను చదువుతున్నాను. లేవియ కాండము 22వ అధ్యాయము 19 నుంచి 22 వరకు నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. లేవి కాండము 22, 19 నుంచి 22. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగధానిని అర్పింపవలను, దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు, చూసారా, దేవుని కొరకని తెచ్చినప్పుడు, గొర్రెైనా మేకైనా ఆ కాలంలో బలు అర్పించేవాళ్ళు కదా, కాబట్టి దేవుని కొరకని తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై ఉండవలను. ఇంకేంటట, దానిలో కలంకమేది ఉండకూడదు. 22వ వచనం చూడండి. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత కలది అంటే ఏదో ఒక లోటు ఉన్నది కానీ, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. చూసారా, కుంటిది కానీ, గుడ్డిది కానీ, రోగం గలది కానీ, గడ్డ గలది కానీ, లోపము కలిగినది కానీ, తక్కువ వెల కలిగింది కానీ, విలువ లేనిది కానీ నీ దేవుడైన యెహోవాకు అర్పించకూడదు. కానీ చాలామంది మొండిగా అలాగే అర్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనదేమో వాళ్ళ కోసం పెట్టేసుకుంటారు, శ్రేష్టమైనది బంధువులకి ఇచ్చేస్తారు, శ్రేష్టమైనది ఫ్రెండ్స్ ఖర్చు పెడతారు, శ్రేష్టమైన దాన్ని ఎంటర్టైన్మెంట్కి, ఫన్కి, లగ్జరీకి, విలాసాలకి, విందులకి ఖర్చు పెడతారు. దేవుని కొరకని తెచ్చేది మాత్రం విలువ లేని దానిని తీసుకొచ్చేస్తారు. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు అలా తెస్తే గనక దేవుడు దాన్ని స్వీకరించుడు. నువ్వు అలాంటివి తేవద్దు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిజంగా నీ ప్రేమ నిజమైంది అయితే దేవుని కొరకు నువ్వు తెచ్చేటప్పుడు బెస్ట్ తేవాలి. నీ దగ్గర ఉన్న వాటిలోకెల్లా ఇక అదే శ్రేష్టమైంది, అంతకంటే శ్రేష్టమైంది నీ దగ్గర ఉండకూడదు. ది బెస్ట్ అనుకున్నది దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందా? ప్రేమ ఉన్న వాళ్ళందరూ బెస్ట్ ఇస్తారు దేవునికి. ఇందాక ల్యాప్టాప్ గురించి చెప్పా కదా, సొంతలు లేదు, వాళ్ళకి అప్పులు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి.
పిల్లల్ని ఇంకా స్థిరపరచాలి భవిష్యత్తులో. పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్లి వయసు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇన్ని అవసరాలు, ఇన్ని బాధ్యతల మధ్యలో 1,50,000 పెట్టి ఒక ల్యాప్టాప్ కొనడానికి ముందుకొచ్చారంటే దాన్ని తెలివి తక్కువతనం అందామా, దేవుడు అంటే ప్రేమ అందామా చెప్పండి? దేవుని ప్రేమించే వాళ్ళు ప్రాణమే ఇవ్వడానికి సిద్ధపడతారు. అపోస్తులైన పౌలు తన ప్రాణాన్ని దేవుని కొరకు ఇచ్చేశాడు. పానార్పణంగా పోస్తున్నా అంటాడు, మంచి పోరాటం పోరాడా అంటాడు. అపోస్తులు అందరూ హతసాక్షులయ్యారు. మొదటి తరం క్రైస్తవులు వాళ్ళ ఆస్తులమ్మి దేవుని కొరకు తెచ్చిచ్చారు. మీకే ఆస్తి ఉంటే మీరు ఏం చేస్తారు? అమ్మేసి దేవునికి ఇవ్వగలరా? అంత సమర్పణ ఉందా మీకు? సరే, ఆస్తులు అక్కర్లేదండి, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తున్నారు. అసలు మీ బంధువులు పిలిచారు, పాస్టర్ గారిని పిలిచారు, బంధువుల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టారా, దేవుని కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారా? అక్కడ తెలిపోతుంది మీరు ఎలాంటి వాళ్ళు. అర్థమవుతుందా? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటే మా ఇంట్లో బడ్జెట్ ఎలా ప్లాన్ చేసేవాళ్ళంటే, నా పేరెంట్స్ ఇద్దరు పిలుస్తున్న ఫ్రెండ్స్ కొరకు, బంధువుల కొరకు భోజనానికి ఇంత అవుతుంది, వంట మేస్త్రికి ఇంత ఇస్తున్నాం, లైటింగ్కి డెకరేషన్కి ఇంత అవుతుంది, స్వీట్కి ఇంత, హాట్కి ఇంత, టెంట్ హౌస్కి ఇంత, టెంట్ హౌస్ మరి టెంట్కి డేక్షాలకి అవుతుంది కదా, అన్నిటికి కలిపి ఇంత బడ్జెట్ అవుతుంది. సుమారుగా అనుకుందాం, అన్నిటికీ కలిపి భోజనాలకి, స్వీట్కి, హాట్కి 10,000 అయింది. భోజనాలు, స్వీటు, హాటు, టెంట్ హౌసు, వంట మేస్త్రి, ఇవన్నీ లోక సంబంధమైన ఖర్చులు. సో మరి పాస్టర్ గారు వస్తున్నారు కదా, పాస్టర్ డిబి అబ్రహం గారిని పిలిచాం కదా, కాబట్టి దేవుని పేరు మీద పాస్టర్ గారికి ఇస్తున్న డబ్బును చూసారా, అది మాత్రం దేవుని పేరు మీద మనం తీసే ఖర్చు. భోజనాలకి, సెలబ్రేషన్కి, ఎంటర్టైన్మెంట్కి పెడుతుందేమో 10,000 అయితే దాదాపు 5,000 కంటే ఎక్కువ, అంటే మిగతా వాటికి ఎంత ఖర్చు పెట్టామో అందులో సగం కంటే ఎక్కువ దేవుని పేరు మీద పక్కన పెట్టేవాళ్ళు, పాస్టర్ గారి చేతికి ఇచ్చేవాళ్ళు. మామూలుగా అయితే 10,000 భోజనాలకి, ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెడితే, బంధువులకి, ఫ్రెండ్స్ ఖర్చు పెడితే అందులో 1,000 రూపాయలు తీసినా 10వ భాగం, 10th పార్ట్, 10వ భాగం తీసినట్టే కదా. కానీ నా తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే 10,000 బంధువులకి, స్నేహితుల పేరు మీద, కుటుంబం పేరు మీద ఖర్చు పెడితే 5,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ విషయాలు చర్చ్లో ఎవరికి తెలియదు, ఇప్పుడున్న సంఘస్థులకి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. రీసెంట్గా కొన్ని చోట్ల ఒక కుటుంబంలో ఒకళ్ళు చావు దెబ్బ తిని అనారోగ్యం పాలై తిరిగి బ్రతికారు, మళ్ళీ ప్రాణాలతో ఇంటికి వచ్చారు. అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకొని హడావిడి చేద్దామని వాళ్ళకి అనిపించింది. కానీ లాస్ట్ మినిట్లో ఎవరైతే చావు దెబ్బ తిని రికవర్ అయ్యారో ఆయన చాలా పెద్ద వయసు కలిగిన ఆయన, మరి అంత వయసు వచ్చేదాకా అసలు మనం ఉంటామో లేదో తెలియదు. ఆయన అంటాడు, బంధువుల్ని, స్నేహితుల్ని పిలిచి అందరికీ కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళలో చాలామంది మనం పెట్టిన ఖర్చు చూసి మన మీదే పడి ఏడుస్తారు, మనల్ని చెప్పిస్తారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టే అంత డబ్బు వీళ్ళ దగ్గర ఉందా అని మన మీదే పడి ఏడుస్తారు. పైగా దానివల్ల పెద్ద దేవునికి మహిమ ఉండదు, ఆత్మల రక్షణ జరగదు, ఏ ప్రయోజనం ఉండదు అని చెప్పి కుటుంబీకులు అందరితో మాట్లాడి ఆ పెద్ద ఆయన దేవుని సేవ కొరకు, దేవుని సేవలో ఒక వస్తువు కొనడానికి సంవత్సరం పొడుగునా ఆ వస్తువు దేవుని సేవలో వాడబడితే మన పేరు మీద మనకి ఎంత ఆశీర్వాదం. అది మనం ఎలాగో దేవుని సేవ చేయలేము, ప్రతిరోజు వెళ్ళి పాస్టర్ గారికి సేవలో సాయం చేయడం. కాబట్టి మరి దేవుని సేవలో ఇప్పుడు ఏది ఎక్కువ అవసరమో పాస్టర్ గారిని అడిగి ఆ వస్తువు కొనడానికి, లేదా మరొక రకంగా దేవుని సేవలో వాడడానికి ఈ డబ్బు మొత్తం, ఏ డబ్బు మొత్తం, బంధువుల్ని, స్నేహితుల్ని, ఏమండి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి విందులు, వినోదం పేరు మీద తగలేసే బదులు, మట్టిలో పోసే బదులు అందరూ తిని వెళ్ళిపోతారు. కొంతమంది సంతోషపడతారు, ఎక్కువ మంది మళ్ళీ మనల్ని చెప్పిస్తారు, మన మీద పడి ఏడుస్తారు. సో అలా నిరుపయోగంగా పడేసే కంటే దేవుని పేరు మీద ఖర్చు పెడదామని చెప్పి అందరూ మాట్లాడుకొని నాకు ఫోన్ చేసి అకౌంట్లో వేసేసారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత గొప్ప ప్రేమ దేవుడు అంటే, ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి. లాస్ట్ 1 or 2 monthsలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒకవైపు ఏమో దేవుని పేరు మీద ఎంతో పేదవాళ్ళు, ఒకప్పుడు నా తల్లిదండ్రులు అలాగే చేశారండి. ప్రేమ క్రియల్లో కనిపించాలి, మాటలతో మిగిలిపోకూడదు. మాటలతో దేవుడు అంటే ఎంత ప్రేమో, పాస్టర్ గారు అంటే ఎంత ప్రేమో లొడలొడలోడ వాగి ఖర్చు పెట్టే టైంకి మాత్రం అక్కడ పొదుపు చేసి తిట్టుకుంటూ, బాధపడిపోతూ, పిసినాస్తనాన్ని ప్రదర్శించి, లేఖితనాన్ని ప్రదర్శించటం అది ముమ్మాటికి భక్తిహీనతకు గుర్తు. సో ఆ రోజు నా తల్లిదండ్రులు నన్ను ఎడ్యుకేట్ చేశారు, తప్పు నాన్న, బెస్ట్ ఇవ్వాలి దేవునికి,
కాబట్టి మన దగ్గర ఉన్న పుంజులన్నింటిలోకెల్లా బెస్ట్ పుంజు ఏది చెప్పు అంటే ఇదే మమ్మీ, కాబట్టి పట్టుకెళ్ళు. సంతోషంగా వాళ్ళు ముఖం మార్చుకొని ఇవ్వకూడదు, ఏడ్చుకుంటూ ఇవ్వకూడదు అని చెప్పేవాళ్ళు. సైకిల్ మీద బుట్ట తగిలించుకొని అప్పటి వరకు బాధపడ్డా కూడా ఇవన్నీ చెప్పాక చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. చాలా దూరం, దాదాపు 5-6 కిలోమీటర్లు దూరం సైకిల్ తొక్కుంటూ వెళ్ళి పాస్టర్ గారికి ఇస్తే ఆయన ఆశ్చర్యపడేవాళ్ళు. కమాన్ స్టీవెన్, ఏంటి ఇంత ఖరీదైన పుంజు తెచ్చావేంటి అంటే, మా మమ్మీ డాడీ చెప్పారు అంకుల్, అన్నిట్లోకెల్లా ఇదే బెస్ట్ అంట, మా దగ్గర ఉన్నది బెస్టే దేవునికి ఇవ్వాలంట కదా, కాబట్టి మీకు ఇమ్మని చెప్పారని చెప్పి ఒకేసారి ఒక కోడి పుంజు, ఒక కోడి పెట్ట, కొన్ని గుడ్లు, ఒక పెద్ద 2-3 బుట్టలు తగిలించుకొని వెళ్ళేవాడిని. నన్ను చూడగానే సంతోషంగా నవ్వి ఆయన పెద్దగా శామ్యూల్ శాస్త్రి గారు స్టీవెన్ చేత కోళ్ళు పంపించారు మళ్ళీ ఇంకోసారి. ఈరోజు మనందరికీ నాటుకోడి మాంసం అని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు అక్కడున్న బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి, అక్కడున్న విశ్వాసులందరికీ, కుటుంబీకులకి. సో నేను నేర్చుకున్నాను, చాలామందికి నేర్పించాను. ఈరోజు ఎంతోమంది దేవుని కొరకు బెస్ట్ తీస్తారు, టైం తీస్తారు, డబ్బు తీస్తారు, వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు నా బాల్యంలో నేను చూసిన ఒక చెత్త మనిషిని, ఒక చెత్త కుటుంబాన్ని కూడా మీకు పరిచయం చేస్తా. ఒక భక్తిహీనురాలు, భక్తిహీనుడు ఎలా బ్రతికారో కూడా మీకు చెప్తా. మా కాంపౌండ్లోనే మా నైబర్స్ వాళ్ళు, 2 పిల్లలకి, వాళ్ళిద్దరు పిల్లలు కూడా మాకంటే చాలా పెద్దోళ్ళు. ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకునేది ఆమె, ప్రేయర్ పెట్టుకునేది. ఆమెని పేరు ఎందుకులేండి, చెప్పకూడదు కదా, బాధపడతారు. ఎక్కడైనా వాళ్ళు చూసినా తెలిసినా బాధపడతారు. వాళ్ళ భక్తిహీనతను బట్టి ఆల్రెడీ వాళ్ళు శపించబడ్డారు, సర్వనాశనం అయిపోయారు, జీవితం తలకిందులు అయిపోయింది. కుక్కలు చించిన ఇస్తారంటారు చూడండి, అలా అయిపోయింది వాళ్ళ బ్రతుకు, ఆ కుటుంబాలు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు, దేవునితో, దేవుని సేవకులతో ఆడుకున్నందుకు అన్నీ తెలిసి కూడా వాళ్ళు చేసిన పిచ్చి పనులకి భారీ మూల్యం చెల్లించారు. అసలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు కదా, అది ముందు చెప్తాను మీకు. భర్త ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్, భార్య కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా జాబ్ చేసేది. ఇద్దరిది గవర్నమెంట్ జాబ్సే, చేతి నిండా డబ్బు, పిల్లలు 2, ఒక బాబు పాప. ఎప్పుడో ఒకసారి ఇంట్లో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకునేది ఆవిడ, సంవత్సరానికి ఒకసారి. ఆ రోజు పాస్టర్ గారిని పిలవడానికి పిసుకు చచ్చిపోయేది, అల్లాడిపోయేది. మొగుడు పిల్లలు 2 అల్లాడిపోయేవాళ్ళు. ఏంటంటే బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలిచి వంట మేస్త్రిని పెట్టి భారీగా వంటలు చేయించేది. డబ్బు ఉంది కదా చాలా, మొగుడు ఇంజనీర్, ఏమేమో నర్సు, ఇద్దరిది గవర్నమెంట్ జాబే. చేతి నిండా డబ్బు ఉంది, డబ్బుకేం కొదువు లేదు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఆ ఆంటీ ఇంట్లో అందరికీ సమృద్ధిగా రకరకాల వంటలండి, ఇంకా రకరకాల స్వీట్లు, ఒక స్వీట్ కాదు, బోల్డ్ రకాల స్వీట్లు, బోల్డ్ రకాల నాన్ వెజ్ కర్రీస్, ఏమండి వెజ్ పలావ్, మళ్ళీ బిర్యానీలు, అబ్బో భోజనాలకి నీళ్ళలా పారబోసేది. స్వీట్లకి, హాట్కి వంట మేస్త్రిని పిలిచి వాడికి బాగా డబ్బు మూటబెట్టి చేయించేది. పాస్టర్ గారిని పిలిచినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థన అయిపోయాక ఆయనకి కానుకిచ్చేటప్పుడు మాత్రం అల్లాడిపోయేది. మొత్తానికి కొంత పేరుకి ఏదో బిచ్చం వేసినట్టు, బిచ్చగాడికి మనం ఎంత ఇస్తాం చెప్పండి, 5-10 ఇస్తాం కదా. ఇంకా జాలిస్తే మరీ ముసలు అనుకుంటే 100-200 ఇస్తాం, అంతకంటే ఇవ్వం కదా. ఒక బిచ్చగాడికి బిచ్చం వేసినట్లు దేవుని తరపున వస్తున్న ఒక దైవజనుడికి బిచ్చం వేసినట్టు ఇచ్చేది. పాపం ఆయన చాలా సంస్కారవంతుడు, బాగా చదువుకున్న పాస్టర్ గారు, వాళ్ళ సంఘకాపరి. మా పాస్టర్ కాదు ఆయన, కానీ నైబర్స్ కదా పిలిస్తే వెళ్ళేవాళ్ళు. ఆయన వెళ్ళిపోయినాక అక్కడున్న మాతోటి, మా మమ్మీ డాడీతో, అక్కడున్న వాళ్ళందరితో అనేది, ఆయన వెళ్ళిపోయినాక ఏమనంటే, మనం వేసే భిక్షంతోనే కదండి ఆ సేవకులు అంతా బతికేది. ఏమంటుందండి, ఆమె వేసే భిక్షంతో, మనందరం వేసే భిక్షతోనే కదా ఈ సేవకులు బతికేది, మనం ఇవ్వకపోతే పాపం వాళ్ళు ఎలా బతుకుతారు అనేది. ఎంత గర్వం! ఇంటికి వచ్చాక మా అమ్మ నాన్న బాధపడుతుంటే వినేవాడిని. ఎంత గర్వం ఏమకి! ధనం మదం అంటారు చూసారా, డబ్బుతో కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు నెత్తికెక్కాయి. ఒకవైపు అదే కాంపౌండ్లో మా అమ్మ నాన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెడితే, భోజనాలకి మిగతా వాటికి పెట్టిన దానికి క్యాల్కులేట్ చేసేవాళ్ళు, రేషియో తీసేవాళ్ళు, భారీ మొత్తంలో పాస్టర్ గారికి ఇచ్చేవాళ్ళు. ఆ కాలంలో 6-7 వేలు దేవుని పేరు మీద ఖర్చు పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. ఈవిడేమో మాకంటే
100 రెట్లు గ్రాండ్గా భోజనాలు పెట్టేవాళ్ళు, గ్రాండ్గా సెలబ్రేషన్ చేసేవాళ్ళు. పాస్టర్ గారి దగ్గర మాత్రం అతి పిసినాసితనంగా కటిక పొదుపు, మళ్ళీ ఆ బిచ్చం వేసిన డబ్బు గురించి మళ్ళీ డబ్బాలు కొట్టుకునేది. ఆమె పాస్టర్ గారిని బతికిచ్చేస్తున్నట్టు, సంఘాన్ని పోషించేస్తున్నట్టు, సంవత్సరం అంతా ఆమె ఇచ్చే బిచ్చం వల్లే దేవుని సేవ జరుగుతున్నట్టు మాట్లాడేది. చాలా నోరు తెరిస్తే బూతులు. ఏమండి, వారానికి ఒకసారి కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. మేమేమో క్రమం తప్పకుండా చర్చ్ 9 o'clock అంటే 8 కల్లా మేము ఉండేవాళ్ళం చర్చ్లో. మేమే ముందే చర్చ్ ఉడిచి చేపలేసి మేము డ్రమ్స్ కొట్టేవాడిని. నేను అప్పటి నుంచి పాస్టర్ గారికి సాయం చేసేవాడిని. మా ఫ్యామిలీ ఏమో ఇలా ఉండేది, వాళ్ళేమో అలా తగలాడేవాళ్ళు. ఎవ్వరూ చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. సండే రోజు ఇంట్లో గుమ్మగుమ్మలు. అప్పుడు మాకున్న పేదరికాన్ని బట్టి ఒక్కోసారి సండే మాకు పప్పుచారో ఉప్మానో పులిహోరో ఇడ్లీలో ఉండేవి. కానీ ప్రతి ఆదివారం 2 పూటల మా దగ్గర కోళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు. పందెం పుంజులు పట్టుకెళ్ళి కట్ చేసి వండుకొని తినేవాళ్ళు. గుమ్మగుమ్మలాడే వాసన. సండే రోజు ఆరాధనకి వెళ్ళకుండా ఇంట్లో వండుకొని తినటం, క్రిస్మస్ రోజు వండుకొని తినటం, ఆఖరిన చర్చ్ అయిపోయే టైంకి కనీసం ఆశీర్వాద ప్రార్థనకైనా ఉండాలి కదా అని చెప్పి పరిగెత్తేవాళ్ళు. అందరూ పరిగెత్తేవాళ్ళు. బైక్ ఉంది, స్కూటర్ ఉంది, కంగారుకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా ఇంజనీర్ అంకులు వెళ్ళేవాడు కాదు, ఏమో మాత్రం వెళ్ళేది. కుటుంబానికి ఒకటనమాట. ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఇంటికి ఒకరు వెళ్ళొస్తాం చూసారా, అలా క్రిస్మస్ రోజు, January 1st రోజు, ఈస్టర్ రోజు కుటుంబం అంతటి తరపున ఆమె లేదా ఆమెతో పాటు ఆమె కొడుకో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు వెళ్ళేవాళ్ళు. కాలం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఎదురుపడ్డారు వాళ్ళు. ఏం జరిగిందంటే, ఆ జరిగిన వినాశనం అంత వివరంగా చెప్పి వాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు, కానీ ఎలా ఉండకూడదో వాళ్ళని చూసి భయపడచ్చు మనం. అల్లుడు ఊరేసుకుని చచ్చిపోయాడు. వేరే ఊర్లో లాడ్జ్లో దిగి పురుగుల మందు తాగి వెంటనే ఊరేసుకున్నాడు. ఏం జరిగిందంటే అవి మనకు అనవసరం. మొత్తానికి అల్లుడే చచ్చిపోయాడు. ఆ ఇంజనీర్ గారు ఆ మానసిక వేదనతో కుమిలి ఏడ్చి దారుణంగా చచ్చిపోయాడు ఆయన. తర్వాత ఇక చాలా చెప్పుకోలేనంత దుర్భరమైన పరిస్థితులకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు శాంపుల్ చెప్పా, వాళ్ళ భక్తిహీనమైన లైఫ్ స్టైల్ ఎలా ఉండదో చెప్పా. సో ఈరోజు వాక్యం వింటున్నా మీరు ఏ చర్చికి వెళ్ళినా, మీ పాస్టర్ గారు ఎవరైనా, కేవలం నా దగ్గర వాక్యం వింటున్న వాళ్ళు, నా దగ్గర చర్చికి వస్తున్న వాళ్ళకే కాదు ఇది చెప్పేది. మీరు వేరే పరిచర్యకు చెందిన వాళ్ళైనా, మీది ఏ సంఘం అయినా, మీ పాస్టర్ గారు ఎవరైనా, ఏమండి, మీరు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటే, ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే, భోజనాలకి, ఫోటోలకి, వీడియోలకి, కేకులకి, డ్రెస్సులకి డబ్బులు తగలేసి దేవుని పేరు మీద మనం ఖర్చు ఏదైనా ఉందంటే అది దేవుని సేవకుడికి ఇచ్చేదే కదా. అక్కడ మాత్రం పిసినాస్థానం చూపించి పొదుపు చేసి, ఏమండి, పాస్టర్ గారికి ఎంతకంటే ఎక్కువిస్తారా? కొందరైతే అసలు పాస్టర్ని పిలవరండి. అర్థమవుతుంది మీకు? పాస్టర్ని పిలవకుండా బంధువులు పిలుచుకొని, ఫ్రెండ్స్ని పిలుచుకొని చెత్త కుండీల ద్వారా పందులు, కుక్కలు ఉంటాయి చూసారా, ఎగబడి తింటుంటాయి. ఒక పందిలాగా, ఒక కుక్కలాగా, ఒక జంతువులాగా, ఒక యానిమల్ లాగా. పాస్టర్ ఉండడు, ప్రార్థన మనమే చేసేసుకుందాం. పాస్టర్ని పిలిస్తే మళ్ళీ ఆయన కానుకలు ఇవ్వాలి. ఇస్తే ఏమైంది? భోజనాలు ఖర్చు పెడుతున్నారు కదా, డబ్బు టెంట్ హౌస్కి ఇస్తున్నారు కదా, బంధువులందరి కోసం కూల్ డ్రింకులకి, స్వీట్లకి, హోటల్కి పెడుతున్నారు కదా, అందరి ముందు ఫోజులు కొట్టడానికి బట్టల కొరకు తగలేస్తున్నారు కదా. దేవుని ప్రతినిధిగా దేవుని పేరుతో ఒక దైవజనుడిని పిలిచి కానుకలు ఇస్తే ఏమైంది? అర్థమవుతుందా? అది మాత్రమే వేస్ట్ అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు భక్తిహీనులు. దేవుని యొడల ధనవంతుడు కానివాడు అలాగుననే ఉండును. అర్థమవుతుందా మీకు? దేవుని యొడల ధనవంతుడు కానివాడు అంటే భక్తిహీనుడు. వాడు అన్నిటి కొరకు ఖర్చు పెట్టడానికి వాడికి మనసు వస్తుంది, దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మాత్రం వాడి ప్రాణం చచ్చిపోతూ ఉంటుంది. అర్థమవుతుంది? మనస్సు రాదు. గింజుకు చచ్చిపోతూ ఉంటారు, అల్లాడిపోతుంటారు. ఒకవేళ ఖర్చు పెట్టాల్సి వస్తే కనుక పిసినాసితనంగా ఖర్చు పెట్టాం అనిపించుకోవడానికి పేరుకి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో ఒక రోజు వీళ్ళు దాచిన డబ్బు, పోగేసిన డబ్బు, పొదుపు చేసిన డబ్బు, పిసినాస్థానంతో వెనకేసిన డబ్బు మొత్తం దాచి వీళ్ళు అనుభవించకుండానే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని రాస్తుంది. అర్థమవుతుందా? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, దేవుని నమ్ముకున్నవాడు బాగుపడతాడు. దేవుని ప్రేమించినవాడు, దేవునికి భయపడేవాడు బాగుపడతాడు. సరే, ఇక వాక్యం ముగించే ముందు ఒక ఉదాహరణ చెప్పి, జరిగిన సంఘటన ఇది ఉదాహరణగా నేను చెప్తుంది.
నా లైఫ్లో ఈ పరిచర్యలో దేవుని సేవలో నేను చూసినవే మీతో చెప్తున్నాను, జరగనివేది చెప్పట్లా. అబార్షన్ అయిపోయింది అన్నయ్య, చావు బ్రతుకులో ఉన్నా నేను. 5వ నెలలోనో 6వ నెలలో అబార్షన్ అయిపోయిందంట. ప్రాణం మీదకి వచ్చేసింది అమ్మాయికి. హాస్పిటల్లో ఐసీయూ నుంచి కాల్ చేసింది. ఎక్కేకి ఏడ్చుకుంటూ, స్టీవెన్ అన్న, చిన్నప్పటి నుంచి నేను మీ దగ్గరే కదా అన్నయ్య వాక్యం విన్నది, మీ పెంపకంలో పెరిగాను ఆత్మీయంగా. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి, దేవుని కొరకు బ్రతకాలని విని కూడా నేను దేవుణ్ణి వదిలేసాను అన్నయ్య. నామకార్థంగా మారిపోయాను. పెళ్ళైనప్పటి నుంచి నాలో భక్తి పోయింది, ప్రార్థన పోయింది, వాక్యం పోయింది. చర్చికి దూరం అయిపోయాను, దేవునికి దూరం అయిపోయాను. అందుకే నాకు ఇలా అయింది అన్నయ్య, అబార్షన్ అయింది, నా ప్రాణం మీదకి వచ్చింది. దేవుని క్షమాపణ అడిగాను, మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుదామని కాల్ చేశాను అన్నయ్య అని ఒక చెల్లి ఫోన్ చేసింది. ఇది ఎప్పుడో దాదాపు 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. సరే అమ్మా, పశ్చాత్తాపడ్డావు కదా, దేవుడు క్షమిస్తాడు, బాధపడక. ఇక మీదటనైనా, అర్థమవుతుందండి, ఇక మీదటనైనా అదే తప్పు మళ్ళీ చేయొద్దు. ఏ తప్పు? దేవుని మర్చిపోయి దేవుణ్ణి వదిలేసి లోకస్తురాల్లో బతకద్దని చెప్పా. సరే అన్నయ్య అంది. ఇంటికి వచ్చాక మళ్ళీ ఫోన్ చేసింది, ప్రార్థన పెట్టుకుంది ఇంటి దగ్గర. అబ్బో, చాలా ప్రేమించింది నన్ను, నా భార్య పిల్లల్ని, సంఘస్థులందరికీ భోజనాలు పెట్టింది, మాకు భోజనం పెట్టింది. ఇక అప్పుడు మామూలు భక్తి కాదు ఇంకా, ఎందుకంటే ఘోరంగా చావు దెబ్బతింది కదా. భార్య మొత్తంలో దేవుని పేరు మీద నేను అర్పణ తెచ్చాను అన్నయ్య, ఇంతకాలం వాళ్ళు డబ్బులే తీయటం మానేసా, దశభాగం తీయటం మానేసా, మా ఆయన ఒప్పుకునేవాడు కాదని చెప్పింది. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నాకే తీయటం ఇష్టం లేక మా ఆయన పేరు చెప్పి తీసేదాన్ని కాదన్నయ్య. అవసరమా దేవుని సేవకులకి దశభాగం ఇవ్వటం ప్రతి నెల? పాస్టర్లకే డబ్బు దోచుకునే బుద్ధితో, డబ్బు పిచ్చితో దేవుడి పేరు చెప్పి దశభాగం అని వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధన ప్రకారం దశభాగం తీనక్కర్లేదు అసలు అని ఎవడో చెప్తే, ఇంకెవరో బుద్ధి లేనివాడు చెప్తే, బైబిల్లో అలా ఉందా లేదా పరిశీలించాలి కదా, కనీసం నన్ను అడగాలి కదా. ఈమెకి దేవుని పేరు మీద డబ్బులు తీయటం ఇష్టం లేదు, పాస్టర్కి ఇవ్వటం అసలు ఇష్టం లేదు. నేను ఎలాంటి ఉండో ఆమె చిన్నప్పటి నుంచి చూస్తుంది, చూసి కూడా భక్తిహీనురాలుగా మారిపోయి చాలా సంవత్సరాల పాటు దశభాగం తీయలేదు, చర్చికి రాలేదు, బయట దానిలో బ్రతికేసింది. ఎవరికి నష్టం చెప్పండి? ఒక వ్యక్తో ఒక కుటుంబం చర్చికి రాకపోతే, కొంతమంది దశభాగం తీయకపోతే దేవుని సేవ ఆగిపోద్దా? పాస్టర్ గారు వీధిని పడతారా? ఇది దేవుని సేవ అండి. నేను దైవజనుడిని, నన్ను పోషించే బాధ్యత దేవునిది కదా. ఎవడో ఒక పిచ్చోడు, ఒక గొట్టంగాడు, ఒక పనికి మాలింది దశభాగం తీయడం మానేస్తే దేవుని సేవకుడిని దేవుడు పోషించడా? దేవుని సేవ ఆగిపోతుందా? చెప్పండి. సరే, ఆ కుటుంబం ఏమో ఘోరంగా దెబ్బతిన్నారు. ఇటువైపు మరోవైపు మేము ఈ పరిచర్య మరొక లెవెల్కి దేవుడు తీసుకెళ్ళాడు. బాగా దేవుడు దీవించాడు, మాకు నెమ్మది ఇచ్చాడు, చేతిని డబ్బు ఇచ్చాడు. ఆ అమ్మాయి నోటితో ఆమె అందేమనంటే, అన్నయ్య నేనెంత, నా బ్రతికెంత, నేను తీనంత మాత్రాన దశభాగం దేవుని పని ఆగదు కదా, దేవుడు మీకు ఇస్తూనే ఉన్నాడు. నేను అనవసరంగా మిమ్మల్ని తక్కువ చేసి ఆలోచించానంటే బాధ అనిపించింది. ఆమె నోటితో చెప్పింది, సర్లే అమ్మ, ఇక మీద నేను జాగ్రత్తగా ఉండు అని. చాలా బాధపడ్డా. అసలు ఎవడో తెలియనోడు అలా మాట్లాడితే, అన్నీ తెలిసిన నువ్వు ఆ మాటలు ఎలా విన్నావు, ఎలా మనసుకెక్కించుకున్నావు, అది నమ్మి నువ్వు కూడా వాడితో ఏకీభవించి ఇలా ఎలా చేసావు? ఇంకా అప్పటికే సారీ చెప్తుంది, ఇంకేం తిడతాం చెప్పండి. బాధపడ్డా. కానీ కొంతమంది కుక్క తోక వంకర అంటారు చూడండి. నేను తప్పు చేశా, ఇంకోసారి అలా చేయకూడదు అని పశ్చాత్తాపడ్డట్టే పశ్చాత్తాపడతారు, మళ్ళీ పాత తప్పులే కొత్తగా చేస్తుంటారు. కుక్క తోకని మనం ఎన్నిసార్లు తినగబెట్టినా అదేమవుద్ది, మళ్ళీ గిర్రమని రౌండ్గా వంకరగా తిరిగిపోతుంది కదా. కుక్క తోక వంకరలాగా కుక్క తన వాంతికి తిరిగినట్లును, పంది కడగబడ్డ పంది మళ్ళీ బురదలో దొరికినట్లును అను సామెత చెప్పున భక్తిహీనులు బతుకుతారని రాస్తుంది కదా బైబిల్లో. సరిగ్గా కడగబడ్డ పందిలాగా అది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టు, కుక్క తను కక్కిన వాంతిని మళ్ళీ అదే తిన్నట్టు. ఆమె పశ్చాత్తాపడింది, ఆమె సారీ చెప్పింది. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ చర్చికి రావడం మానేసింది, మళ్ళీ దశభాగం డబ్బులు దేవుని సొమ్ము దేవుని కూడా మానేసింది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. డెలివరీకి ముందు ఇంటి దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. స్టీవెన్ అన్న, మొదటిసారి అబార్షన్ అయిపోయింది 5వ నెలలోనో 6వ నెలలోనో, ఈసారి అలా అవ్వకూడదు అని సుమారుగా 6వ నెలలోనో ఎప్పుడో ఇంటి దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. అందరిని పిలిచారు, హడావిడి, మళ్ళీ ఎప్పట్లాగే ఖర్చు, భోజనాలు, ఏమంటే డెకరేషను, నీళ్ళలా డబ్బులు పారేశారు.
సరే ఇక వాళ్ళు ఎంత పారేసినా దేవుని పేరు మీద మళ్ళీ భారీ మొత్తంలో డబ్బు తెచ్చిచ్చారు. ప్రార్థన పెట్టుకున్నారు, అన్నయ్య నాకు డెలివరీ అవ్వాలి, నేను క్షేమంగా మళ్ళీ నా బిడ్డతో పాటు ఇంటికి రావాలి, అప్పుడు మళ్ళీ ప్రార్థన పెట్టుకుంటాను అన్నయ్య. నేను ప్రార్థన చేశాను, అందరం ప్రార్థన చేసాం. నెలలు నిండి ఆరోగ్యవంతమైన బాబుకు జన్మనిచ్చింది. సేఫ్గా తల్లి బిడ్డలు ఇంటికి వచ్చేసారు. ప్రార్థన మాత్రం మళ్ళీ పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంది? డెలివరీకి ముందు. ఎందుకని? అప్పుడు ఇంత మంచి దైవజనుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే డెలివరీ సేఫ్గా అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫోన్, అన్నయ్య ప్రార్థన చేయండి, సేఫ్గా డెలివరీ అవ్వాలి. డెలివరీకి ముందు, డెలివరీ టైంలో, ఏమండి కష్టకాలంలో అబార్షన్ అవుతున్నప్పుడు, చేతిలో తినడానికి డబ్బులు లేనప్పుడు, ఒక రూపాయి కూడా లేనప్పుడు, కటిక పేదరికంలో దరిద్రం ఉన్నంత వరకు పాస్టర్ గారు కావాలి, ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, చర్చ్ కావాలి. అప్పుడు క్రమం తప్పకుండా అందరు కట్టకట్టుకుని వచ్చేస్తారు చర్చ్కి. ఏమండి దేవుడు నెమ్మది ఇవ్వటం దేవుడు చేసిన తప్ప, చేతి నిండా డబ్బులు ఇవ్వటం దేవుడు చేసిన తప్ప. ఏమండి పిలవగానే సిగ్గు లేకుండా పాస్టర్ గారు కూడా వస్తున్నారు కదా, అది పాస్టర్ గారు చేసిన తప్ప. తనను తాను తగ్గించుకుని ఒక దైవజనుడు పిలవగానే వస్తున్నాడంటే అర్థం ఏంటి? చేతగానితనం కాదు, పని పాటలు లేక కాదు, ఆ విశ్వాసులను ప్రేమించి గౌరవించి కదా రావటం. ఏమైందంటే డెలివరీకి ముందు ప్రార్థన పెట్టుకుంది. ఏమండి డెలివరీ అప్పుడు మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు ఆమె చేస్తుంది, భర్తతో ఫోన్ చేపిస్తుంది. సేఫ్గా డెలివరీ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. ప్రార్థన లేదు కానీ ఇంటి దగ్గర పెద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. బంధువులు పిలిచారు, స్నేహితులు పిలిచారు, భర్త వైపు బంధువులు వచ్చేసారు, మీ అమ్మాయి వైపు బంధువులు దాదాపు ఒక 300 మంది వచ్చేసారు. వంట మేస్తుని పెట్టారు, టెంట్లు వేశారు. అబ్బో భారీ ఫంక్షన్ చేశారు. ఈ విషయం నాకు తెలియదు. డెలివరీ అవుతుందో అబార్షన్ అయిపోతుందో, తల్లి బిడ్డల్లో ఎవరికైనా ప్రాణాపాయం వస్తుందేమో అనుకున్నంత వరకే నాకు ఫోన్ చేశారు, నాతో కాంటాక్ట్ ఉన్నారు, అంతవరకే ప్రార్థన పెట్టుకున్నారు. దేవుడు నెమ్మదిచ్చినాక ఆ బాబుని ఉయ్యాలు వేస్తారు కదా 21st డేనో ఎప్పుడు, అప్పుడు పాస్టర్ గారిని పిలవలేదు, ఒక మాట నాకు చెప్పలేదు. ఏమండి ఇంత చెప్పా కదా, చెత్త కుండి దగ్గర పందులు, వాటికి పద్ధతి ఉంటుందా? విలువలు ఉంటాయా? మారల్ వాల్యూస్ ఉంటాయా? ఒక క్రమం ఉంటుందా వాటికి? చెప్పండి. యానిమల్స్ లాగా తిండి తిన్నారు, ప్రార్థన లేదు, పాటలు లేదు, వాక్యం లేదు. అక్కడ దగ్గరలో ఎవరో తెలిసిన వాళ్ళకి తెలిసిన పాస్టర్ అంట, పిలిచి 100 రూపాయలు ఇచ్చి ప్రార్థన మామ అన్నట్టు నామకార్థంగా, అసలు పాస్టర్ గారినే పిలవలేదు అనిపించుకోకుండా ఎవరినో పిలిచి ప్రార్థన చేయించి పంపించారంట. పైగా ఈ మాత్రం ప్రార్థన 100 రూపాయలు ఇస్తే ఎవడో ఒకడు చేయడా అని ఎవరో అన్నారంటే విని కూడా వీళ్ళు సైలెంట్ ఉన్నారు. ఇది జరిగిపోయిన 4-5 నెలల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బాబును ఉయ్యాల్లో వేశారు, భారీ ఫంక్షన్ చేశారు, కానీ అది మాకు చెప్పరా. నాబాలు ఇలాగ చేయలేదండి. అందుకే దేవుడు నాబాలును మొత్తెను వాడు చచ్చెను అని రాస్తుంది. డెలివరీకి ముందు పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన, డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు పాస్టర్ గారు, అయిపోయింది కదా, ఇప్పుడు బాబు తల్లి సేఫ్గా ఉన్నారు కదా, సో నో ప్రేయర్. ఉయ్యాలు వేసేటప్పుడు నో ప్రేయర్. ఆ విందులో వినోదంలో పక్కింటి వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, నో పాస్టర్. 6 నెలలు గడిచాక అన్నప్రాసనం చేస్తారు కదా బాబుకి, ఆ రోజు మళ్ళీ ఇంకో ఫంక్షన్. ఇన్నిసార్లు ఫంక్షన్ చేస్తున్నారంటే డబ్బు ఉండబట్టే కదా, దేవుడు నెమ్మది ఇచ్చాడు కదా. ఒకప్పుడు ఒక పూట కడుపు నిండా తినడానికి లేని స్థితి నుంచి ఈరోజు 100 మందిని పిలిచి ఇన్నిసార్లు వంటలు చేయిస్తున్నామంటే చేతి నిండా డబ్బు ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వలేదు అని నోరు తెరిచి ఎవరైనా అనగలరా? అంత దమ్ము ఉందా? అంత సాహసం చేయగలిగితే చేయండి, తర్వాత మీరే భారీ భోజనం చెల్లిస్తారు. ఉయ్యాలు వేసినప్పుడు 6వ నెలలో అన్నప్రాసనానికి, ఆ పిల్లోడు మొదటి పుట్టినరోజుకి కూడా, ఫస్ట్ బర్త్డే, అబార్షన్ అయ్యి ఐసీయూలో సచ్చుద్దో బతుకుతో తెలియనప్పుడేమో తప్పు చేశాను అన్నయ్య, ఇక మీదట దేవునికే ఈ జీవితం అంకితం, దేవుని సేవలో నేను మా ఆయన ఇద్దరు సహకరిస్తాం, ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగం తీస్తాం, రెగ్యులర్గా మిమ్మల్ని పిలిచి స్వార్థ చెప్పిస్తాం. ఏమైపోయింది? కుక్కతోక వంకర అయిపోలేదా? మళ్ళీ ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేశారు, గ్రాండ్ ఫంక్షన్, అందరు తిన్నారు, వెళ్ళిపోయారు. కష్టకాలంలో దేవుడు పాస్టర్ కావాలి, దేవుడు నెమ్మదిస్తే బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళతో విందులు వినోదాలు. ఆఖరణ దాదాపు ఒక 2 ఏళ్ళు గడిచిపోయినాక ఒకరోజు నాకు అబ్బాయి కాల్ చేసింది, అన్నయ్య చాలా బాగోలేదు అన్నయ్య, సెకండ్ టైం ప్రెగ్నెంట్తో ఉన్నాను, అబార్షన్ అయిపోద్దేమని భయం వేస్తుంది, ప్రార్థన చేయండి.
నాకు భయం వేస్తుంది, నాకు కానీ కడుపులో ఉన్న బేబీకి కానీ ప్రాణాపాయం అంటే నేను అన్న సిగ్గుందా నీకని అడిగా. నువ్వు మనిషివేనా అసలు, కడుపుకు అన్నమే తింటున్నావా అని అడిగితే తప్పేనన్నయ్య, నేను అలా చేయకూడదు. మరి ఎందుకు పిలవలేదంటే మా ఆయన వద్దన్నాడు అన్నయ్య అంటే నాకేమనిపిస్తుంది, వెళ్ళాడు సంకనా కనాలనిపిస్తుంది కదా. మా ఆయన వద్దన్నాడు అన్నయ్య, వద్దని చెప్పాడు అన్నయ్య అంటే ఐసీయూలో నువ్వు చావుబ్రతుకులు ఉన్నప్పుడు మీ ఆయన అడిగే ఫోన్ చేసావా? చాలామంది స్త్రీలు వాళ్ళు చేయాలనుకున్నవన్నీ భర్త పేరు చెప్పి చేస్తూ పోతుంటారు. వీళ్ళు చేయాలనుకుంటే అప్పుడు చేసేస్తారు, అప్పుడు భర్త అడ్డం కాడు. వీళ్ళు వద్దనుకుని ఫిక్స్ అయ్యారు కనుక వీళ్ళు చేసే పెంట పనులకి పాపిష్టి పనులన్నిటికీ భర్తకు లోబడమని దేవుడు చెప్పాడు కదా అన్నయ్య. అందుకే భర్త వద్దన్నాడు అన్నయ్య, అందుకే నేను చేయట్లేదు అన్నయ్య. అక్కడ చూస్తేనేమో పాపం ఆ భర్త వాదకు తేబడ్డ గొర్రెపిల్లలాగా, భార్య సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఆడికి అంత సీన్ ఉండదు. ఆడొక బకరా, పెద్ద బకరా. ఆ బకరా గడి ఫేస్ ఎదురు పెట్టి ఇగో నా భర్త వద్దన్నాడు, భర్త వద్దు అన్నాడు, రేపు భర్త పెంట తినమంటాడు, తింటారా? భర్తకు దేవుడు లోబడమన్నాడు అంటే అర్థం ఏంటండి? రేపు భర్త వ్యభిచారం చేయమంటాడు, డబ్బులు చాలట్లేదు, ఇల్లు కట్టుకుందాం, నువ్వు కూడా రోజు రాత్రి పగలు 10 మందితో పడుకుంటే డబ్బులు వస్తాయంటాడు. చేస్తారా వ్యభిచారం? పక్కింటోళ్ళు వినాయక చవితి విగ్రహం పెట్టారు, రా నువ్వు కూడా రా, వచ్చి విగ్రహానికి మొక్కు అంటారు. మొక్కుతారా భర్త కోసం? గడ్డి తింటారా, పెంట తింటారా? దిగజారిపోతారా భర్త పేరు చెప్పి? దేవుడు భర్తకు లోబడమన్నాడు అంటే అర్థం ఏంటంటే పాపిష్టి పనులు అన్నిటికీ అంగీకరించమని కాదు. మీ భర్త దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని ఎడ్యుకేట్ చేయండి. ఒరే పిచ్చోడా, ఒరే బుద్ధిహీనుడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం తీస్తే నీ బతుకే ఏంట్రా అని భర్తని ఎడ్యుకేట్ చేయండి. వాడికి జ్ఞానోదయం కలిగేలాగా, మేలుకొలుపు వచ్చేలాగా, వాడి కనులకు మూతపడ్డ సైతాను పెట్టిన ఆ పొరలు ఊడిపోయేలాగా మాట్లాడండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. అంతే తప్ప ఊరి మీద పడి గాలి తిరగడానికి పనికిమాల పనులు అన్నీ చేయడానికి ఏమో అడ్డం రాని భర్త ఏమండి దేవుని కొరకు డబ్బు తీయడానికి మాత్రం అడ్డం వచ్చాడా? భర్తకి ఇష్టం లేదా, ఈ అమ్మాయికి ఇష్టం లేదా? ఆలోచించండి. ఎంతమంది ఆంటీలు, ఎంతమంది చెల్లెళ్ళు ఏమండి వాళ్ళు చేయకూడదు అనుకుంటే సింపుల్గా భర్త పేరు అడ్డం పెట్టేస్తారు. మా ఆయన వద్దన్నాడు, నేనేమంటాను, ఇంకా సరే భర్తకు లోపడమని అంటాను కదా. కానీ దేవుడు అన్నీ చూస్తాడు, దేవుడు వింటున్నాడు కదా. ఏదో ఒకరోజు వీళ్ళు భర్తని అడ్డం పెట్టుకొని భర్త పేరు చెప్పి చేసే ఈ పాడు పనులు ఉన్నాయి కదా, అన్నిటికీ కలిపి దేవుడు ఒక్కసారి ఒక పెద్ద చావు దెబ్బ కొడతాడు. ఇక అప్పుడు నేను ప్రార్థన చేసినా, ఎవరు జాలి పడ్డా, వాళ్ళు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇంకా ఈ అమ్మాయి కాల్ చేసింది, తప్పైపోయింది అన్నయ్య, నేను మీరు లేకుండా ఉయ్యాల్లో వేయటం, మీరు లేకుండా అన్నప్రాసన చేసుకోవటం, మీరు లేకుండా ఫస్ట్ బర్త్డే చేయటం నేను చేసిన తప్పే. అసలు ఎలా చేస్తారండి? కష్టకాలంలో పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి అన్నయ్య, పెళ్ళి కావట్లేదు అని ఏడిస్తే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, మంచి సంబంధం వచ్చింది, పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయింది కానీ పిల్లలు పుట్టట్లేదు అన్నయ్య అంటే ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి గర్భఫలాన్ని ఇచ్చాడు. వాళ్ళ బాధలన్నిటిలో, వాళ్ళ పేదరికంలో, వాళ్ళ కష్టకాలంలో, వాళ్ళ అవమానాల్లో, వాళ్ళ దరిద్రం అంతా పంచుకున్న ఒక దైవజనుడు లేకుండా బంధువులు పిలిచి, స్నేహితులు పిలిచి, వంటలు చేయించి ఫంక్షన్ చేసుకోవాలని వాళ్ళకి ఎలా మనసు వచ్చింది? మనుషులేనా? అర్థమవుతుందా? ఎంత భక్తిహీనత, ఎంత దిగజారుడుతనం. వీరందరూ నాబాలు పిల్లలు కాదా చెప్పండి? పాము పిల్ల అప్పుడే గుడ్లో నుంచి బయటికి రాగానే దాని నాలుక కూడా చీలిపోయి ఉంటుంది, ఎందుకంటే అది పాము పిల్ల కనుక. ఇది నాబాలు మనస్తత్వం కాదా? ఇది కుసంస్కారం కాదా? ఇది భక్తిహీనత కాదా? అయితే ఆ అమ్మాయి ఏం చెప్పింది చెప్పమంటారా? ఎందుకు పిలవలేదంటే, అన్నయ్య మా ఆయన అన్నాడు, పాస్టర్ గారిని పిలిస్తే మళ్ళీ ఆయన కానుకలు ఇవ్వాలి కదా, డబ్బులు బొక్క కదా అన్నాడంట. ఇదండి సంగతి. 300 మందిని 200 మందిని పిలిచి భోజనాలు పెడితే వాడికి డబ్బులు బొక్క అనిపించలే. అర్థమవుతుందా? టెంట్ హౌస్ నుంచి సామాను, డేక్షాలు, టెంట్లు, కుర్చీలు తెస్తే వాడికి డబ్బులు బొక్క అనిపించలే. అందరికి వండిపించినందుకు వాడికి డబ్బులు బొక్క అనిపించలే. పెద్ద కేక్ తెచ్చారు, అది డబ్బులు బొక్క కాదు. దైవజనుడు దేవుని తరపున వస్తున్న ప్రతినిధి. దైవజనుడికి ఇవ్వటం అంటే దేవునికి ఇస్తున్నట్టు కదా, దేవుని పేరు మీద పెట్టే ఖర్చు అదొకటే. అది వీడికి బొక్క అనిపించిందంట. వాడు అన్నాడు అనుకోండి, ఇది మనిషి కాదా? ఏమండి, ఇది మనిషి కాదా చెప్పండి? అనేవాడు 100 అంటాడు. చెప్తున్నాను కదా, రేపు వాడు పెంట తినమంటాడు, తింటదే అమ్మాయి. భర్త తినమన్నాడు కదా అన్నయ్య, అందుకే వీధిలో పెంట అంతా నేనే తింటానన్నయ్య అంటదా రేపు? మున్సిపాలిటీ వాళ్ళకి పని లేదన్నయ్య, ఇంకా మొత్తం నాకే పని, మా ఆయన చెప్పినందుకు చేస్తాను అంటదా? భర్త పేరు చెప్పి వ్యభిచారం చేస్తుందా, దొంగతనం చేస్తుందా? పోలీసులు పట్టుకెళ్ళారు అన్నయ్య, ప్రార్థన చేయండి. దొంగతనం ఏదో చేసావమ్మా అంటే భర్త చెప్పాడు అన్నయ్య, పక్కింట్లో బీరా కొట్టేయమని.
సిగ్గు ఉండాలి కదండి ఇలా మాట్లాడడానికి. భర్తకి లోబడం అంటే వాడు చెప్పిన పాపిష్టి పనులన్నిటికీ తల గంగిరెద్దులా ఓపమని కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నేను దేవుని సేవకు వచ్చి 25 ఏళ్ళు పూర్తయింది. ఈ 25 సంవత్సరాల్లో కొన్ని వందల మంది స్త్రీలను చూసా. ఎక్కువ మంది స్త్రీలు వాళ్ళ తప్పులు కవర్ చేసుకోవడానికి, ఒక తప్పు చేయడానికి భర్తను అడ్డం పెట్టుకోవడం నేను చూసా. ఒక ఆమె ఇంటి ముందే చర్చ్ అండి, చర్చిలో ఆమె పెత్తనం సాగట్లా. నేను ఒప్పుకోలే ఆమె పెత్తనం చేయడానికి, అందరి మీద బోడి పెత్తనం చేయడానికి నేను ఒప్పుకోలే. మూసుకొని నీ పనులు చేసుకొని చెప్పా. వచ్చిందని వాక్యం విని దొబ్బేయి. నీకెందుకు అందరి పర్సనల్ లైఫ్లో వెళ్ళిపెట్టుకెలుగుతావు? నోటు దోలు ఎందుకు, మూసుకొని కూర్చోమని చెప్పా. ఆమెకు అవమానంగా అనిపించింది. నాకు పెత్తనం లేని చర్చికి నేను రాను అని చెప్పి చర్చికి రావడం ఆగిపోయింది. ఆమె ఇంటి ముందే చర్చు, రోడ్డు అవతలకి ఇల్లు, రోడ్డు అవతలకి చర్చు. ఎందుకు రావట్లేదంటే, పాస్టర్ గారు మా ఆయన వెళ్ళొద్దన్నాడు అండి చర్చికి అంటది. పోనీ భర్త విషయం చూస్తేనే వాడిని కింద పడే స్థానంతో అక్కడ ఆమె పిల్లలు కలిసి కుక్కకి ఇచ్చే విలువ కూడా ఎవరు భర్తకి. ఏమేం చెప్తే ఆ ఇంట్లో అదే శాసనం. భర్త పిల్లలు అందరూ ఇంకా చెప్పుకున్నాం కదా, ఆమె పెట్ట తినమంటే తింటారు అందరూ. వాళ్ళకి బుర్ర లేదు, మోరల్ వాల్యూస్ లేవు, దేవుని భయం లేదు, వాక్యం ఏం చెప్తే వాళ్ళు ఆలోచించరు. అమ్మ ఎంత చెప్తే అంతే, భర్త కూడా అంతే, భార్య ఎలా చెప్తే అలాగా. ఆ కథ అంతా నాకు తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ అంతా. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా నాతో అంటది. పిల్లలందరికీ పెళ్ళి అయిపోయింది, అంత వయసు వచ్చాక అంటది, మరి భర్తకు లోపడం అని మీరే చెప్పారు కదా బ్రదర్, భర్త చర్చికి వెళ్ళొద్దు అన్నాడు, అందుకే ఆగిపోయా. ఆ డమ్మిగాడు ఒక భర్త మళ్ళీ ఆడికి ఏమో లోపడటం. మొగుడికి ఇచ్చే మినిమం వాల్యూ ఇవ్వదాం ఏమండి. వాడు భయపడుతుంటాడు, గజగజ వణికిపోతుంటాడు, పిరికి మహారాజాడు. భార్యని చూడగానే గజ 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 వణుకుతుంటాడు. అసలు ఎక్కడ మళ్ళీ భార్య తంతదో ఏంటో మరి ఇంట్లో, అంత భయం భార్య అంటే. ఆ భర్త పేరు చెప్పి అబద్ధాలు ఆడేది, నోటుకొచ్చిన అబద్ధాలు ఆడేది. దేవుడు అన్నీ చూస్తాడు, ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు కదండి. ఒకవేళ ఈ భూమి మీద హ్యాపీగా బతికిన చచ్చాక దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పాలి కదా దేవునికి. సో ఈ సహోదరి అంటది, నా మొగుడు అన్నాడు అన్నయ్య, పాస్టర్ గారిని పిలిచామనుకో మళ్ళీ కానుక ఇవ్వక తప్పదు కదా, కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు బొక్క కదా అన్నాడు అంటాడు. కాబట్టి పాస్టర్ గారిని పిలవటం ఎందుకు, డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకు, పక్క సందులో పాస్టర్ ఉన్నాడు, వాడికి 50 100 వేసి చక్కగా ప్రార్థన వెళ్ళిపోతాడు. ఏమండి, తండ్రికి అంకులకి తేడా లేదా? భర్తకి పరాయి పురుషుడికి తేడా లేదా? తల్లికి పక్కింటి ఆంటీకి తేడా లేదా? మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ కన్నీటిలో మీ కొరకు ఏడ్చి ప్రార్థించి మిమ్మల్ని ధైర్యపరిచిన మీ సంఘ కాపరికిను 50 రూపాయలు ఇస్తే వచ్చి ప్రార్థన సరిపోయే ఎవరో పరాయి వ్యక్తికి మీకు తేడా తెలియకపోతే మిమ్మల్ని ఏమనాలి? వావి వరుస లేని వాటిని యానిమల్స్ అంటారు కదా. ఒక పందికి వావి వరుస ఉండదు. తల్లి చెల్లి తండ్రి, తల్లి భార్య పిల్లలు అనే వరుసలు ఉండవు జంతువులకి. జంతువులాగా బతికే వాళ్ళని నేను యానిమల్స్కి పాస్తున్నా కాదుగా. మొదటిసారి సిగ్గుపడ్డా. ఇలాంటి వ్యక్తి మన పరిచర్య చెందిన అమ్మాయ ఎవరో ఒకరిని పిలిచేసి ప్రార్థన చేయించుకుంటుందా? ఇంకొక చోట అన్నాడంట భర్త, స్టీవెన్ అన్న ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎవరో ఒకరిని పిలిచి ప్రార్థన చేయించేద్దాం ఫస్ట్ బర్త్డేకి. వాడు ఇంకొక యానిమల్, మళ్ళీ వాడు ఒక వైల్డ్ బీస్ట్, పాలు పోసిన చేతిని కరిసే ఒక పాము, విషసర్పం. వాడు వావి వరస లేనోడు. అసలు ఆ దరిద్రుడికి పెళ్లి చేసిందే నేను, పిల్లని ఎతికిందే నేను. దరిద్రుడని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. ఇంకా స్టీవెన్ అని లేకపోతేనంటే ఎవరో ఒకరితో ప్రార్థన చేపిద్దాంలే. ఆ రోజు భార్య గొడవ పడిందంట, నీకు సిగ్గుందారా అసలు, నువ్వు మనిషివేనా? ఇవాళ నేను నీ పెళ్ళాన్ని అయ్యానంటేనే ఈ పెళ్లి సంబంధం తెచ్చిందే స్టీవెన్ అన్న కదరా. నీకు మనసు ఎలా వచ్చిందిరా, నోరు ఎలా వచ్చింది అసలు? ఖచ్చితంగా స్టీవెన్ అన్న ఉంటేనే ఫస్ట్ బర్త్డే చేసుకుందామని ఫైట్ చేసి ఒప్పించి, అవసరం అండి, వాడు మనిషి కాదా, కడుపుకు అన్నం తినట్లేదా? మళ్ళీ వాడు బైబిల్ అంటాడు, సేవ చేస్తున్నా అంటాడు, దేవుడు అంటాడు. చూడండి, ఇదే కదా ఎంత భక్తిహీనత. దేవుని యోడల ధనవంతుడు కానివాడు అలాగుననే ఉంటాడు. ఎలా ఉంటాడు? విలువలు లేకుండా, పద్ధతి లేకుండా, క్రమము లేకుండా, మర్యాదలు లేకుండా. ఒకరోజు ఒక కుర్రోడు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేయండి అన్నయ్య అన్నాడు. కానీ అమ్మాయికి వీడికి వరుస కలవట్ల. దగ్గర అమ్మాయి బంధువులే కానీ భార్యగా చేసుకునే వరుస కలవదు. కాబట్టి నేను చేయనని చెప్పా, తప్పు చేస్తున్నాను అని. ఆడంటాడు, మీరు చేయకపోతే ఏంటి, 100 రూపాయలు పడేస్తే ఎవడో గొట్టంగాడు వచ్చి పెళ్లి చేస్తాడు అన్నాడు. పాస్టర్ల గురించి అంటాడు, ఇక వేరే పాస్టర్ గురించి. మీరు కాకపోతే ఎవడో గొట్టంగాడు అంటే, అలాంటి గొట్టంగాలతోనే చేయించుకోరా,
నీలాంటి గొట్టంగాళ్ళకి ఇంకో గొట్టంగాడే కరెక్ట్ అని చెప్పా. 100 రూపాయలు ఇస్తే వచ్చి ప్రార్థన చేసి పెళ్లి చేసే గొట్టంగాని కాదు నేను. దేవుడు నన్ను దర్శించి తన సేవ కొరకు పిలిస్తే నా యవ్వన ప్రాయంలో 17 ఏళ్ల వయసులో నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుని వచ్చా. నా లైఫ్ దేవునికి డెడికేట్ చేసేసా. నీలాంటి గొట్టంగాళ్ళ కోసం బతకడానికి కాదు నేను వచ్చింది. సో ఇలాంటి ఎన్నో అనుభవాల తర్వాత ఇక తీర్మానం చేసుకున్నా, ఇక మీదట ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరైతే సంవత్సరం అంతా దేవుని సేవలో నాకు సహకారులు ఉంటారో, నా దేవుడు అని దేవుని మీద ప్రేమ, నా దేవుని పని అని దేవుని పని మీద ప్రేమ, ఈయన నా సంఘ కాపరి, 10 మందిలో ఒకడు కాదు ఈయన, 10 మందితో సమానం కాదు, 100 మందితో సమానం కాదు, ఈయన మాకు తండ్రిలా అంటాడని మాటలతో పరిమితం కాకుండా, భర్త వద్దన్నాడు, పక్కింటి ఆంటీ వద్దంది, ఎవడో వద్దన్నాడు, ఎవడో గడ్డి తినమన్నాడని చెప్పిది, ఎవరో మాట విని పాస్టర్ విలువ దిగజారుస్తారు చూడండి, అలాంటి వాళ్ళ కోసం ఇక నేను తగ్గకూడదు, వెళ్ళకూడదు. నా విలువను దిగజార్చుకుని దేవుని దిగజార్చి ఎందుకు ఇలా దిగజారటం కదా. సో పాస్టర్ గారు మీరు లేకుండా మా ఇంట్లో ఫంక్షన్ ఏంటండి, మీకు ఇవాళ కుదరకపోతే రేపు పెట్టుకుంటాం, పోనీ ఈ నెల కుదరకపోతే వచ్చే నెల, కానీ మీరు ఉన్నప్పుడే మా ఇంట్లో సెలబ్రేషన్ అని ఎవరైతే నాకు విలువిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కుదిరితే రండి, లేకపోయినా మీరు లేకపోయినా మేము చేసేసుకుంటాం అనే వాళ్ళకి వెళ్ళి చేసుకోండి. నా లైఫ్ టైంలో, నా లైఫ్ స్పాన్లో ఒకరోజు ఇలాంటి నీతి మాలిన వ్యక్తులకు కేటాయించడం నాకు ఇష్టం లేదు. విలువ తెలియని వాళ్ళకి కేటాయించడం నాకు ఇష్టం లేదు. ఆ చెల్లి అంటుంది, భర్త అన్నాడు 100 రూపాయలు ఇస్తే ఆ పక్క సందులో పాస్టర్ గారు నుంచి ప్రార్థన వెళ్ళిపోతాడు, మళ్ళీ స్టీవెన్ అన్నాడు ఎందుకులే. ఈ నీచుడు వాడి భార్య ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడా చెప్పండి? అప్పుడు మాత్రం స్టీవెన్ అన్నకి ఎందుకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు? సో విలువలు లేదు, భక్తి లేదు, మర్యాదలు లేవు, సంస్కారం లేదు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు తంతాడన్న భయం లేదు. ఏంటంటే దేవుని యొడల ధనవంతుడు కానివాడు అలాగుననే యుండును, విలువలు లేకుండా. వాక్యం ముగించే ముందు ఈ వాక్యం ఏంటో మీ అందరికీ సూటిగా చెప్తున్నాను. మీ జీవితంలో మీకంటూ ఒక పరిచర్య ఉందా? మీకు సంఘకాపురు ఉన్నాడా? మీ బాధల్లో, మీ దుఃఖములో, మీ పేదరికములో, మీ కష్టాలలో మిమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా మీకు ధైర్యం చెప్పి తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడని మీ వెన్నుతట్టు నిలబడ్డ మీ సంఘ కాపరి లేకుండా మీరు వంటలు చేసుకొని తింటున్నారంటే మీ ముఖం మీద మీరు ఊసుకోండి. ఎలా ఊసుకుంటారు? మీ ముఖం మీద పడేలా పైకి ఊసుకోండి, లేదా మీ చెప్పు తీసుకొని మీరే ముఖం మీద కొట్టుకోండి. సిగ్గు ఉండాలి ఇలా బ్రతకడానికి. అర్థమవుతుందా? విలువలు లేకుండా ఒక చెత్త కుండి దగ్గర ఎగబడి తింటున్న పందుల్లాగా, కుక్కల్లాగా, దైవజనుడు లేకుండా ఉయ్యాలు వేయటం ఏంటి? సంఘ కాపరు లేకుండా 6 నెలల అన్నప్రాసనం ఏంటి? సంఘ కాపరు లేకుండా ఫస్ట్ బర్త్డే ఏంటి? మనుషులేనా వీళ్ళు? ఇలాంటి యానిమల్స్కి నేను సంఘ కాపరినా? దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదన్నాడు బైబిల్లో. నేను కూడా మనుషులకే సంఘ కాపరిని, పశువులకు కాదు, యానిమల్స్కి కాదు. మర్యాదలు లేనోళ్ళు, విలువలు లేనోళ్ళు, పద్ధతులు లేనోళ్ళు, క్రమం లేనోళ్ళు, ఏమండి పాస్టర్ గారిని పిలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అక్కడే నా పొదుపు, దైవజనుడి దగ్గర, దేవుని దగ్గర పొదుపు, భోజనాల దగ్గర, బట్టల దగ్గర, టెంట్ హౌస్ దగ్గర, ఏమండి ఫోటోలు, వీడియోలు, కేకులు, ఇదంతా ఈ దుబారా అంతా వేస్ట్ అనిపించట్లేదా? దేవుడి పేరు మీద, పాస్టర్ గారి పేరు మీద ఖర్చు పెట్టేది మాత్రం వృధానా, దండగా. ఇలాంటి వాళ్ళని చూసా నేను దేవుని సేవలో. నా చిన్నప్పుడు చూసా. నేను సేవకు రాకముందు, నేను 2nd క్లాస్లో 3rd క్లాస్ చదువుతున్నప్పుడు మనం ఇచ్చే బెచ్చంతోనే బతుకుతున్నారు పాస్టర్లు అనటం. పాస్టర్ని పిలిస్తే మళ్ళీ కానుకలు ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి, పాస్టర్ లేకుండా మా పక్కింటి ఆంటీ ఎన్నిసార్లు చేసేదో సెలబ్రేషన్. అర్థమవుతుందండి? కొంతమంది ఏమో బ్రదర్ మీరు లేకుండా ఫంక్షన్ ఏంటి, పెళ్ళి ఏంటి, ఫస్ట్ బర్త్డే ఏంటి, మీరున్న రోజే చేసుకుంటాం, లేదమ్మా ఆ రోజు నాకు కుదరదు అని అంటే, పోనీ ఆ ఫస్ట్ బర్త్డే ఆ రోజు వచ్చింది అనుకోండి 25వ తారీఖున, మీరు ఏ రోజు కుదురుతో చెప్పండి, ఆ రోజు చేసుకుందాం, 4 రోజులు పోస్ట్పోన్ చేసుకుంటాం. బర్త్డే పోస్ట్పోన్ చేసుకుంటారు చాలామంది, పెళ్లి రోజు పోస్ట్పోన్ చేసుకుంటారు. ఇంత విలువలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సేవలో. సో రానున్న రోజులు ఒక దేవుని సేవకుడి విలువ తెలిసి, చూడండి మాటలతో పోగొట్టడం కాదు, సొల్లు కబుర్లో 100 చెప్పి మాటలతో మిగిలిపోయి మీ టైం ఖర్చు పెట్టరు దేవుని కొరకు, చర్చి కొరకు, పాస్టర్ గారి కొరకు. మీరు కనబడరు, అసలు అడ్రస్ ఉండరు, చచ్చారో బతికారో తెలియదు, మీరు కనబడరు, మీ డబ్బు కనిపించదు. ఏం కనిపిస్తున్నాయంటే ఎప్పుడు చూసినా మాటలే మాటలే మాటలే. మీరంటే ప్రేమ, మీరంటే తండ్రితో సమానం, మీ వల్లే, మీ ప్రార్థన వల్ల మేము ఏనున్నాం,
అందుకనేనా నేను లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చాలామంది అండి. సో ఏదేమైనా నాబాలు అంతం ఏమైందో మనకు తెలుసు. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు కదా ఒకడి గురించి, ఒక నీచుడి గురించి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. తినడం తప్పు కాదు, త్రాగడం తప్పు కాదు, దేవుడిచ్చిన దాంతో ఎంజాయ్ చేయడం తప్పు కాదు. కానీ దేవుణ్ణే మర్చిపోయి ఏమండి దేవునికి లాస్ట్ ప్లేస్ ఇచ్చి దేవుని పేరు మీద తక్కువ ఖర్చు పెట్టి లోక సంబంధమైన విందులు వినోదాల కొరకు మాత్రం డబ్బులు తగలేసి దారబోసేసి ఉట్టిగా బంధువులు స్నేహితులు సెలబ్రేషన్లకు వచ్చి పీకల దాకా మెక్కి వెళితే దేవునికి ఏం మహిమ? బేదలను దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎన్నడైనా ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళారా? ఏమంటే ఒక 10,000 ఖర్చు పెట్టారా? అనాథల కోసం బట్టలు కొన్నారా? స్కూల్ ఫీజు కట్టారా? తిండి పెట్టారా? ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారా? డబ్బులు లేవా? ఉన్న డబ్బంతా విందులకి విరోధాలు తగలేస్తే దేవుడి వాక్యం అంటుందండి. యాకోబు పత్రిక చదవండి, 1వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునునైన భక్తి ఏదనగా తండ్రి లేని వారిని, విధవరాండ్రులను, అనాథలను, దిక్కు లేని వారిని ఆదుకోవటం, వారి బాధలో వారిని పరామర్శించటమేనంట. ఇదేనంట దేవుని ఎదుట అసలైన భక్తి. ఇది చేయకుండా చేతిలో డబ్బుంటే మొత్తం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, విందులు వినోదాలు. డబ్బు లేకపోతే అప్పు చేసి కూడా మళ్ళీ అదే. చేతిలో డబ్బు ఉన్నప్పుడు దేవుని కొరకు వాడక, అప్పు చేసి మళ్ళీ విందులు వినోదాలకి, మళ్ళీ అప్పు తీర్చేదాకా కష్టపడటం. ఇదేనా బ్రతుకు? దేవుని చేరుకుంటారా ఇంత భక్తిహీనంగా బ్రతికితే? ఇదేదో ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పడం కాదండి. నేను దేవుని సేవకు రాకముందు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని నేను చూసా, దేవుని సేవకు వచ్చాక చూసా. ఇంత చెప్పాను ఒక అమ్మాయి గురించి. డెలివరీకి ముందు ఇంట్లో ప్రార్థన భోజనాలు, సేఫ్గా ఇంటికి రావాలి కాబట్టి స్వార్థం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే డెలివరీ క్షేమంగా ఉంటుంది, క్షేమంగా తల్లి బిడ్డలు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసాం కదా, సేఫ్గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక ఉయ్యాల్లో వేసిన, అన్నప్రాసన వేసిన, ఫస్ట్ బర్త్డే ఎప్పుడైనా ఇప్పుడు పాస్టర్ గారితో పని లేదు. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ఇంకేదో దరిద్రం చుట్టుకుంటే మళ్ళీ అప్పుడు నా ఫోన్ రింగ్ అవుతుంది. ఎంత తప్పండి ఇది కదా. చాలామంది ఆడపిల్లలు డెలివరీస్కి ముందు, పెళ్ళికి ముందు మాత్రం స్టీవెన్ అన్నా ప్రార్థన చేయండి, స్టీవెన్ అన్నా ప్రార్థన చేయండి, మీరు మా తండ్రిలో అంటారు అని చెప్పి కాల్ చేస్తారు. పెళ్ళి అయిపోద్ది, పిల్లలు పుడతారు. పాస్టర్ లేకుండానే వాళ్ళ విందులు వినోదాలు, 6వ నెల అన్నప్రాసనం, ఫస్ట్ బర్త్డే ఎదురొస్తే మాత్రం మా పాస్టర్ గారు ఎంత గొప్ప పాస్టరో. అసలు కనీసం సిగ్గు అనిపించదా అనిపిస్తుంది. అంత గొప్ప పాస్టర్ అయితే, నీకు తండ్రిలో అంటోడైతే, మా కష్టకాలం అంతా ఈయన వెనకాల ఉండి ఈరోజు ఇలా బాగుపడడానికి ఈయనే కారణం అయితే, ఆయన లేకుండా ఫస్ట్ బర్త్డే మీరు ఎలా చేసుకున్నారు? ఎలా ఉయ్యాలు వేసుకున్నారు? ఎలా అన్నప్రాసనం చేసుకున్నారు? మనుషులే కదా, చెత్తకుండి దగ్గర పందులు కుక్కలు కాదు కదా. సో వాక్యం ముగించే ముందు విలువలు కలిగి బ్రతకండి. దేవుడు లెక్క అడుగుతాడు. ఇందాక ఒక ఆంటీ గురించి చెప్పుకున్నాం, చాలా దయనీయమైన, అంత నాశనం అయిపోతారని నేను అనుకోలే, ఎన్నడూ అనుకోలే. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు తంతాడు, లెక్క అడుగుతాడు. స్త్రీలు మరి ముఖ్యంగా వినండి, భర్త పేరు చెప్పి భర్తను అడ్డం పెట్టుకొని పాపిష్టి పనులు చేయకండి. ఆడికి మెదడు లేకపోతే మీకు తలకాయ ఉంది కదా, ఆడికి చెప్పండి. అర్థమవుతుందా? సో భర్త చెప్పినట్టల్లా అడ్డంగా గంగిరెద్దులాగా స్త్రీలు తల ఊపడం తప్పు, లేదా భర్తను అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయడం ఇంకా తప్పు. సో దేవుని దయ, దేవుని మహాకృప. మరోవైపు ఇదే పరిచర్యలో జీవితంలో స్థిరపడకపోయినా, లోక సంబంధంగా ధనవంతులు కాకపోయినా, దేవుని యొడల ధనవంతులయ్యుండి తమ శక్తి కొలది కొందరు, శక్తికి మించి కొందరు, ఎవరు అడిగినందుకు కాదు, ఎవరికి ఫోన్ చేయనప్పుడు నేను ఎవరికి ఒక ఫోన్ కాల్ కూడా చేయను, ₹1 అడగను ఎప్పుడు కూడా. సో ఆన్లైన్లో యూట్యూబ్లో కూడా అకౌంట్ నెంబర్ పెట్టాం, చర్చ్ అకౌంట్ నెంబర్. దాని అర్థం ఇష్టమున్న వాళ్ళు దేవుని కొరకు సహకరించాలనుకుంటే, దేవుని సేవలో డబ్బులు ఇవ్వాలనుకుంటే వేస్తారు, లేకపోతే లేదు. కొందరు అంటుంటారు, పాస్టర్ గారికి మా డబ్బులు పిచ్చి పట్టేసింది, యూట్యూబ్లో కూడా అకౌంట్ నెంబర్ వేశారని. వీడికి దేవుని కోసం ఇవ్వాలని ఇష్టం లేదు కాబట్టి వీడు అలాగే మాట్లాడతాడు. మనకు అర్థమవుతుందా? మనం ఇళ్ళ మీద కూడా దోచుకోవట్లేదు కదా, అందరినీ బెదిరించట్లే కనిపెట్టి పాయింట్ బ్లాంక్లో. దేవుని సేవలో కానుకలు ఇవ్వాలని ఎవరైనా అనుకుంటే మరి వాళ్ళకి నెంబర్ తెలియాలి కదా, ఫోన్ నెంబర్. అందుకే అకౌంట్ నెంబర్ పెట్టాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. యేసు ప్రభు ఎదుటే కానుకలు పెట్టుంటే ఆయన గద్దించలే. కానుకలు పెట్టిందే ఏ సవాలు వేస్తారు, ఏ రోజులు వేయరని కదా. సో ఆన్లైన్లో అకౌంట్ నెంబర్ అంటే కూడా అది కూడా కానుకలు పెట్టితో సమానం. ఇప్పుడున్న టెక్నాలజీ మనం వాడుతున్నాం. సో
నీకు వేయాలనిపిస్తే వెయ్యి, లేకపోతే మూసుకొని కూర్చో. నీకు ఎందుకురా, ఎలాగో రూపాయి ఖర్చు పెట్టవు, దేవునికి ఖర్చు పెట్టవు, పేదలకి ఖర్చు పెట్టవు. పాస్టర్లు మంచోరు కాదు, పాస్టర్లు డబ్బుల కొరకు సేవ చేస్తారని మాట్లాడే చాలామంది దరిద్రులు బాగా ఖర్చు పెట్టేసి మోసపోయి విసిగిపోయేలా మాట్లాడటం కాదు. ఒకవైపు లక్షలు ఖర్చు పెట్టేటోళ్ళు దేవుని సేవలోనేమో మేమేం చేసామండి, దేవుడు మాకు ఇవ్వబట్టే కదా అని కృతజ్ఞతతో అణిగిమని ఉంటారు, తగ్గి ఉంటారు. ఎన్నడూ పిల్లికి కూడా బెచ్చం పెట్టిన వాళ్ళు ఉంటారు చూడండి. ఎన్నడూ వాడు ₹1 ఖర్చు పెట్టాడంటే అది సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసమే తప్ప దేవుని కొరకు ఉండదు, బీదల కోసం ఖర్చు పెట్టరు. ఇలాంటి ఎదవలందరూ మాట్లాడుతుంటారు, దేవుని సేవకుని తక్కువ చేసుకుంటూ, దేవుని తక్కువ చేసుకుంటూ. జీవితంలో ఎన్నడూ ఒక పేజీ బైబిల్ చదవదు. వాళ్ళకి ఏం అర్హత ఉందండి పాస్టర్ గురించి మాట్లాడడానికి కదా. ఎన్నడూ బైబిల్ చదవలేదు ఒక్కరోజు కూడా. నేను ఒక పాట పాడమంటే అందరూ ముందు సిగ్గుపడతారు. కనీసం సిగ్గు ఉండాలి కదా. నాలాంటి వ్యక్తికి అసలు అర్హత ఉందా, దేవుని సేవకుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మాట్లాడడానికి నాకు విలువలు ఉన్నాయా అని భయం ఉండాలి కదా. కాబట్టి ఏదేమైనా ఎంతోమంది దేవుని యొడల ధనవంతులు కానీ లోక సంబంధంగా పేదవాళ్ళే. అలాంటి వాళ్ళని బట్టి నేను గర్వపడుతున్నా, అలాంటి వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ వాక్యం విన్న వాళ్ళు మీలో ఎవరైనా గతంలో పాస్టర్ గారిని పిలిస్తే కానుకలు ఇవ్వాలి, డబ్బులు బొక్క అనుకొని బంధువుల్ని స్నేహితుల్ని పిలిచేసి మీ మానాన్ని మీరే నా ప్రాణమా తీరుము త్రాగు సుఖించు అని బంధువులతో స్నేహితులతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ తిండికి, సెలబ్రేషన్లకి, బట్టలకి, సోకులకి, ఫోటోలకి, వీడియోలకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి పాస్టర్ గారు ఎదుగులే పిలవటం, మళ్ళీ ఆయన పిలిస్తే డబ్బులు ఇవ్వాలని కక్కుర్తుపడి లేఖితనం చూపించి, పిసినాస్థానం చూపించి చేసుకుంటే ఇక మీదటనైనా సిగ్గు తెచ్చుకోండి. ఇక మీదటనైనా కళ్ళు తెరవండి. మీ సంఘ కాపరి, మీ ఆత్మీయ ఎదుగుదలకు దోహదపడ్డ మీ పాస్టర్ గారు, మీ కష్టకాలంలో మీకు అండగా ఉన్న మిమ్మల్ని ఆదరించిన పాస్టర్ లేకుండా ఇక మీదటనైనా సెలబ్రేషన్స్ చేసుకోకండి. పిలవండి, పాస్టర్ గారిని పిలవండి. మీరు భోజనాలకి, విందులు, వినోదాలకి ఎంత ఖర్చు పెడుతున్నారో చేతనైతే దాంతో సమానంగా పాస్టర్ గారికి ఇవ్వండి. అంత చేత కాకపోతే కనీసం భారీ మొత్తంలో, ఎందుకంటే మీరు దేవుని పేరు మీద ఖర్చు పెడుతున్నారు. పాస్టర్కి ఇచ్చేది ఆడు మీ ఫ్రెండ్ అని కాదు, ఇప్పుడు అర్థమవుతుందా? మీ చుట్టమో, బావమర్దం, మేనమామని కాదు ఇచ్చేది పాస్టర్ గారికి. మీ ప్రాణాత్మ దేహాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఇస్తున్నారు. అర్థమవుతుందా? దేవుని ప్రతినిధిగా దేవుని సేవకుడు దాన్ని స్వీకరిస్తున్నాడు. అది లేనప్పుడు అసలు చర్చికి వెళ్ళడం దండగా, అసలు పాస్టర్ గారితో పర్మనెంట్గా తెగదెంపులు చేసుకోవడం బెటర్. ఇంకా నామకార్థంగా చిలక పలుకుల్లో పలకటం వేస్ట్ కదా. సో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.